అందరికీ నమస్కారం. గత 3-4 రోజులుగా గుంటూరు ఎమ్మెల్యే గళ్ళ మాధవ్ గారి పేరు 2 రాష్ట్రాల్లో మారుమోగిపోతూ ఉంది. సోషల్ మీడియాలో మాధవ్ గారి పేరుతో ఒక బజ్ క్రియేట్ అయింది. ఇంతవరకు మాధవ్ గారి గురించి తెలియని వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, గళ్ళ మాధవి ఎమ్మెల్యే గుంటూరు ఎవరు ఏంటి అని. కారణం ఏంటంటే అంబటి రాంబాబు ఇంటి దగ్గర జరిగిన ఘటన. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని దూషించడం, దానికి నిరసనగా గుంటూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ వాళ్ళ విమర్శలను కౌంటర్ చేస్తూ మాధవ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆవిడ చాలా చక్కగా వైసీపీని డిఫెన్స్లోకి నెట్టారు. సో ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. తెలుగుదేశం క్యాడర్కు అభిమాన నాయకురాలు అయిపోయారు. అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి, ఆ ఘటనకు ముందు ఏం జరిగింది అనేది మనతో చెప్పడానికి మాధవ్ గారు ఉన్నారు. అలాగే మాధవ్ గారి హస్బెండ్ రామచంద్రరావు గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ కేసులో A2గా ఉన్నారు. A1గా మాధవ్ గారు ఉంటే A2గా రామచంద్రరావు గారు ఉన్నారు. నమస్తే అండి మాధవ్ గారు, రామచంద్రరావు గారు. మన జరిగిన ఇన్సిడెంట్ యాక్చువల్లీ అది ఒక ప్లాన్డ్ ఇన్సిడెంట్ అంటున్నారు, వైసీపీ ఆరోపణ. మీరంతా కూడా ప్లాన్ చేసుకొని, మీ ఎంపీ గారు మీరు ప్లాన్ చేసుకొని జనాన్ని వేసుకుని వెళ్ళి రాంబాబు గారి ఇంటి మీద పడ్డారు. రాంబాబు మీద దాడి చేయాలని వెళ్ళారు. ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నిస్తున్నారు. మీరు నిజంగా ప్లాన్ చేసుకొని వెళ్ళారా, లేకపోతే ఆవేశంతో వెళ్ళారా? ఆ రోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడిని తిట్టినట్టున్నారు, మీరు వెంటనే 4 వెళ్ళినట్టున్నారు. 4:30కి 4 కల్లా వెళ్ళాము. యాక్చువల్గా ఆ రోజు మొత్తం బిజీ షెడ్యూల్ ఉండింది. మా ఎంపీ గారు కూడా వచ్చున్నారు, ఆయనతో రివ్యూ మీటింగ్స్ అని. మార్నింగ్ పెన్షన్ అంటే ఈ మధ్యకాలం నుంచి ఫస్ట్ రోజు పెన్షన్ ఇవ్వడానికి సండే వచ్చింది అనుకోండి, మేము ముందు రోజే ఇస్తూ ఉన్నాం. సో యాజ్ యూజువల్ అది 31st రోజు ఫస్ట్ సండే రావడం వల్ల 31st పెన్షన్ కోసం 8ంటికి బయటకు వెళ్ళిపోయాం. 8ంటికి బయటకు వెళ్ళి నేను ఆల్మోస్ట్ 2 or 2:30కి ఇంటికి రావడం జరిగింది. నాకు ఫోన్ చూసే అంత అవకాశం కూడా దొరకలేదు. యాక్చువల్గా అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు, లేదంటే అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా నాకు తెలీదు. వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఫోన్ చూసానో ఒక వీడియో మా ఉమెన్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతుంది. అందులో ఏంటంటే 2 మహిళలు రాళ్ళు ఇచ్చుకొని ఇంకొక మా కార్యకర్త ఒక ఉమెన్ మీద ఇలా దాడి చేస్తా పరిగెత్తిచ్చి బూతులు తిడతా ఆవిడ వెంపడ పడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు. అది చూశాను. ఏం జరిగింది అన్నది మళ్ళీ నేను నెక్స్ట్ వెళ్తే దానికి రీజన్స్ ఏంటి అని చూస్తే ఈయన మాట్లాడిన మాటలు, ఈయన హడావిడి, ఇదంతా కూడా కనపడింది. ఆయన అలాగా మాట్లాడడం అనేది చాలా రాంగ్. అట్ ద సేమ్ టైం ఒక ఉమెన్ని వాళ్ళు అలాగా ట్రీట్ చేయడం చాలా రాంగ్. 2 హ్యాపన్ టు బీ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. ఆయన ఉండేది నా కాన్స్టిట్యున్సీ. అట్ ద సేమ్ టైం ఆ మహిళ ఎవరైతే మహిళ వెళ్ళారో అలా మాట్లాడి ఉండకూడదు అని వెళ్ళిన మహిళ, సఫర్ అయిన మహిళ కూడా నా కాన్స్టిట్యున్సీ. ఐ కుడెంట్ టేక్ దట్. అప్పుడు వెంటనే మా రామచంద్రకు కాల్ చేశాను. వీ నీడ్ టు రిటాలియేట్ దిస్, అంటే వీ నీడ్ టు ఆన్సర్ దిస్, క్వశ్చన్ చేయాలి దీన్ని అని అనిపించింది. అన్నప్పుడు చెప్పడం జరిగింది. ఎంతోసేపు మేము ఆలోచించలేదు. కొద్దిగా మాకు ఆ టైము ఉమెన్కి ఫోన్ చేసి మనం వెళ్దాము, దీన్ని క్వశ్చన్ చేద్దాము, దీన్ని ఖండిద్దాము, దీన్ని ప్రొటెస్ట్ చేయాల్సిందే, ఇలా చేయకూడదు. ఎవ్రీ టైం ఈయన మాటలు తీరు అనేది చాలా రాంగ్ వే వెళ్తుంది, మనం క్వశ్చన్ చేయాల్సిన నీడ్ ఇది ఇప్పుడు అని చెప్పి. అంతకుముందు ఒక 3-4 నెలలుగా అంబటి రాంబాబు చాలా దారుణమైన విమర్శలు చేస్తూ ఉన్నారు, తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు కదా, ఈ శంకరవిలాస్ ఫ్లైఓవర్ విషయంలో, తర్వాత ఎంపీ మీద కూడా. ఇదంతా ఒక ప్లాన్డ్గా, అంటే మిమ్మల్ని రెచ్చగొట్టడానికి జరిగింది అనుకుంటున్నారా? అంటే అంబటి రాంబాబు గారి శైలే ఫస్ట్ నుంచి కూడా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అదొక టార్గెట్ లాగా పైనుంచి ఏదో ఒక వీళ్ళని మీరు మాట్లాడండి, వీళ్ళ మీద మాట్లాడండి, ఈ ఇష్యూ మీద మాట్లాడండి అంటే ఆయన ఒక వ్యంగ్య చతురతతో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఆబ్వియస్లీ నేను అంత పర్టికులర్గా నేను ఆయన ఎప్పుడు వినలేదు, కానీ అందరి గురించి మాట్లాడతారు. ఆయనకి సబ్జెక్టివ్ మ్యాటర్ అయినా మాట్లాడతారు, కాకపోయినా మాట్లాడతారు. ఇన్ దట్ ఆస్పెక్ట్ ఈయనకు పాపం వెంటనే ఇక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వడము, ఏదో వాళ్ళ తరఫున పదవి ఏదో ఇచ్చినట్టున్నారు. సో ఇక్కడ గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ గాను ఏదో ఇచ్చినట్టున్నారు. దానికోసం మరి ఇప్పుడు గుంటూరులో జరుగుతున్న పరిణామాల మీద బహుశా కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు. మరి దీని మీద మనం ఫోకస్ అవ్వాలి అని అంటే అక్కడ మేజర్ ఎలిమెంట్గా కనపడుతుంది ఆర్ఓబి.
ఆర్ఓబి మీద రకరకాల థింగ్స్ రావడం వల్ల దాన్ని హైలైట్ దీన్ని నెగిటివ్ వేలో తీసుకెళ్తే ఇంకొంచెం హైలైట్ అవుతామని అనుకున్నారేమో. సో దానికి మళ్ళీ వెనకాల చూస్తే పాయింట్ ఎంపీ గారు ఉంటారు కాబట్టి హీ స్టార్టెడ్ ఆయన మీద మొదలు పెట్టారు, అబ్యూజింగ్ ఎంపీ మొదలు పెట్టారు. మొదలు పెట్టిన ఆయన ఓకే, మళ్ళీ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్న ఎమ్మెల్యేస్ మీద మొదలు పెట్టారు. వీళ్ళు ఏమి చేయలేరనో లేకపోతే వీళ్ళు చేతగాని దద్దమ్మలనో ఇట్లాగా మొదలు పెట్టారు తీసుకెళ్ళడం. అదే ఆయన బాడీ లాంగ్వేజ్ గానీ ఆయన మాట తీరు గానీ అదే ఉంది, చేత అయితే చేసుకొని చూసుకుందాం రా అన్నట్టు. అంటే ఆల్వేస్ ప్రొవోకింగ్ ఆర్ హ్యూమిలియేటింగ్, ఈ రెండు అస్త్రాలతో ఆయన ప్రతి మాట ప్రతి ప్రెస్ మీట్ ఉంటుంది. సో అది సరే, ఇట్స్ ఓకే, ఆయన ఏదో మాట్లాడుతున్నారని మనం ఎందుకు అది అవ్వాలి అని చెప్పి కూడా నాకు అనిపించింది. అయితే జస్ట్ మా ఆఫీస్లో ఇలా మాట్లాడుతున్నారు ఆయన అందరూ అని అడుగుతూ మీడియా వచ్చి ఇలా అన్నారు మీరేమంటారు అని అంటే ఐ జస్ట్ ఆన్సర్డ్ దెమ్, అంతేగాని దానికి పెద్దగా నేను ఆయన మోదుగుల్ గారు కూడా ఏదో వచ్చి ఆషాఢము ఏదో మాకు ఆ బ్రిడ్జ్ కనెక్షన్ అనేది భార్యాభర్తల్ని విడగొట్టేశారు, బ్రిడ్జ్ అనేది అలా ఉండేది మీరు వచ్చి విడగొట్టారు. వాళ్ళు అసలు బ్రిడ్జ్ వద్దంటారా అక్కడ? వాళ్ళు అనేది ఏంటి అని అంటే ఫ్లైఓవర్ కావాలంటారు. అసలు మేము మొదటి నుంచి మొదలు పెట్టిందే అది ఆర్ఓబి, ఇట్స్ ఏ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అని. వీళ్ళు దానికి ఫ్లైఓవర్ కావాలి, ఒక సర్టెన్ పాయింట్ టు సర్టెన్ పాయింట్ దాకా ఎక్స్టెన్సివ్ గా దాన్ని వైడ్ చేసుకొని వాళ్ళే పక్కన ఆక్రమణలు కొట్టేస్తే మళ్ళీ వాళ్ళే ఆందోళన చేస్తుంటారుగా. ఇప్పుడు ఆర్ఓబికే 4 షాపులు తీయాల్సి వస్తుంటేనే వాళ్ళని మీరు ఎలా అన్యాయం చేస్తారని జేఏసీలు ఫామ్ చేయించి వాళ్ళతో ఘర్షణ చేయించి మమ్మల్ని మేము ఎప్పటి నుంచో ముందున్నాము ఎలా మమ్మల్ని మీరు కదిలిస్తారు అని చెప్పి వాళ్ళతో హడావిడి చేయించి చేయిస్తుంది వాళ్ళే 4 షాపులకే. ఇప్పుడు అంత లెంత్ మనం ఫ్లైఓవర్ వేసుకోవాల్సి వస్తున్నప్పుడు ఎంతో తీయాల్సి వస్తుంది. చిన్న చిన్న షాపులు తీసి వాళ్ళ లైవ్లీహుడ్ తీయాలి అంటేనే ఎంతో ఆలోచిస్తున్న పరిస్థితి. ది మాక్సిమం పాసిబుల్ వే ఏం చేయొచ్చో అది ప్లాన్ చేసి సేమ్ టైం ఏంటంటే జనానికి సౌలభ్యం సౌకర్యం కూడా చూసుకోవాలిగా. యాజ్ ఏ ఎమ్మెల్యేగా మీది ఆ బాధ్యత కూడా ఉంటుంది. 360 డిగ్రీస్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఏ యాంగిల్ నుంచి అయినా సమాధానం చెప్పాల్సిన నీడ్ ఉంటుంది. కాబట్టి అన్నీ చూసుకుంటున్నప్పుడు ది బెస్ట్ పాసిబుల్ వేకి వెళ్ళడం జరిగింది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక పాయింట్ ఊరికే మాట్లాడడం కోసం కావాలి కాబట్టి దానికోసం వాళ్ళు దాన్ని రైజ్ చేసి దాని నుంచి మళ్ళీ ఎంపీ గారిని లేదంటే మమ్మల్ని దాన్ని అది చేయడం. రామచంద్ర గారు మీరు వెళ్ళినట్టున్నారు, మీరు ఎందుకు వెళ్ళారు? యాక్చువల్ మిమ్మల్ని కూడా బుక్ చేశారుగా. జనరల్గా నేను మా బిజినెస్లో ఉంటానండి, పొరపాటు వీటిలో ఇన్వాల్వ్ అవ్వము అసలు ఫస్ట్ నుంచి. అయితే ఏదన్నా పార్టీ యాక్టివిటీస్ ఉన్నప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ అప్పుడు కాస్త ఉమెన్ కదండి, ఎట్లయినా ఇంట్లో నాకు కొంచెం సింగిల్గా పంపించాలంటే కొంచెం పంపించలేము. సో విడిగా రెగ్యులర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ముందు రోజు బాబు గారు వచ్చారు, దానికి 4 రోజుల ముందు జీజీహెచ్ దాంట్లో ప్రోగ్రామ్ ఉండి నేను వెళ్ళలేదు. అట్లా మేజర్గా నేను వెళ్ళనండి. ఎప్పుడన్నా హెవీ క్రౌడ్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు అందులో కొంచెం హెల్త్ కూడా సిక్ అయ్యి ఇష్యూ, హెల్త్ లెఫ్ట్ హ్యాండ్ ఇష్యూ ఉంది. అందుకని కొంచెం నేను కేర్ తీసుకున్నాను, దగ్గర ఉండామని వెళ్ళాను అంతే, అంతమించి మనం దాన్ని. మేజర్గా ఏంటంటే బాబు గారిని అనేసరికి ఎమోషన్ టచ్ అయిపోయింది మనకి. ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తి భారతదేశంలో ఇంకొకళ్ళు లేరని బలంగా నమ్మే వ్యక్తులమ్మా. అలాంటి వ్యక్తిని అనకూడని భాషలో అతను అనేసరికి ఇంకక్కడ అది కూడా ఇక్కడ చెప్పినట్టు సేమ్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ మనం దాన్ని చేయకపోతే ఇది స్టేట్ అంతా ఇదే పద్ధతి అంటే మొదలు పెడతారు వీళ్ళు. గతంలో మనం చూసాం, లాస్ట్ పొలిటికల్ సంబంధం లేకపోయిన రోజుల్లో సిటిజన్ గా గమనించేవాళ్ళు. సో అలాంటి పరిస్థితులు మళ్ళీ జనరేట్ అవుతాయి, అలాంటి అవడానికి వీలు లేదు. ఇక్కడ నుంచి ఇమీడియట్ గా దీన్ని ప్రొటెస్ట్ చేయాల్సిందే. అంటే దట్ మీన్స్ అక్కడ క్వశ్చన్ చేయాల్సిందే, ఆమె థాట్ ప్రాసెస్ కి సపోర్ట్ చేయాలనిపించింది. ఆమెతో పాటు కేర్ తీసుకుంటూ ఆమెతో పాటు వెళ్ళాను. ఓకే, మీరు వెళ్ళేసరికి వైసీపీ వాళ్ళు ఉన్నట్టున్నారు అక్కడ. వైసీపీ వాళ్ళు ఉన్నారు. అంతకుముందు కొంతమంది మీద అటాక్ చేశారు, మహిళల మీద అటాక్ చేశారని చెప్పి అన్నారు. మీరు వెళ్ళాక వాళ్ళు వెళ్ళిపోయారా? అతను ఏం చేశారంటే, అతను ఎప్పుడైతే బాబు గారిని అక్కడ చిల్లీస్ మన పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో ఉన్న చిల్లీస్ దగ్గర తిట్టాడో, తిట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత అతనికి మనసులో భయం వచ్చింది. రాంబాబు గారికి భయం వచ్చి అతను చేసిన తప్పుని అతనికి అర్థమైంది నాకు తెలిసి. అర్థమయ్యి దాన్ని
అప్పుడే బయటకు వచ్చి ఇప్పుడు మేము అందరం వెళ్ళినప్పుడే సరే బయటకు వచ్చి అమ్మా నిజంగా నేను ఇంత పొరపాటు చేశాను, నిజంగా మాట జారడం పొరపాటే, నేను లైఫ్ లో మాట జారాలని ఉద్దేశంలో లేను అని చెప్పి నిజంగా అందరూ దండం పెట్టి క్షమాపణ చెప్పుంటే ఎవరో ఏం జరిగేది కాదు, అసలు ప్రశాంతంగా అయిపోయేది. తర్వాత నేను ఇంట్లో సారీ చెప్పాను, మామూలుగా దాక్కొని సారీ చెప్పాను చెబుతున్నారు కానీ, మా నాన్న సారీ చెప్పాడని వాళ్ళందరూ చెబుతున్నారు కానీ అతను నిజంగా అందరి ముందు బయటకు వచ్చి సారీ చెప్పాల్సింది. డిఎస్పీ ఉన్నారు, సిఐలు ఉన్నారు, తర్వాత అందరూ నాయకులు ఉన్నారు. నీకు ఎందుకు అన్యాయం జరుగుద్ది? జరగదు. ఎందుకంటే అందరూ మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం కదా. ఖచ్చితంగా అతను సారీ చెప్పక ఇంకొంచెం విద్వేషాన్ని పెంచడం కోసం జనాల్ని వాళ్ళ యొక్క రౌడీ షీటర్లను వాళ్ళందరినీ పెట్టుకొని మేడం గారు చెప్పినట్టు మాధవి వాళ్ళ అత్తగారిని మన టీడీపీలో లీడర్ ఒక ఆమె వెళ్తే ఆమెను వెంటబడి కొట్టి చేస్తే ఆ వీడియో చూసి జనాలు ఆ వీడియో గ్రూప్లోకి ఎట్లాగైతే వచ్చిందో అది చూశాక మాధవి గారు బయలుదేరారని తెలిసాక వాలంటరీగా వేల మంది లేడీస్ వాలంటరీగా బయలుదేరి వచ్చినప్పుడు నిజంగా ఉప్పెను తప్పించుకోవడం కోసం నువ్వు బయటకు వచ్చి క్షమాపణ చెప్పుంటే అతను అసలు ఎలాంటి ఇష్యూ ఉండేది కాదండి. వెళ్ళిన తర్వాత కొట్టారా రాంబాబుని లోపలికి వెళ్ళాక? రాంబాబు లోపలికి లోపలికి నేను వీళ్ళని ఆవేశంగా లోపలికి వెళ్ళిన వాళ్ళని తీసుకురావడం కోసం లోపలికి వెళ్ళాను నేను. అంటే చాలా మంది ఆవేశంగా ఉన్నారు. మా ఉద్దేశం మేము బయలుదేరినప్పుడు అక్కడికి వెళ్ళి సారీ చెప్పించడం మాత్రమే అజెండా, వేరే అజెండా అసలు లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ ఆపరేషన్స్ లో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టక్క 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 కొంతమంది లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అలా వెళ్ళడం తప్పు అని చెప్పేసి మీరు ఆ వీడియోలో గమనించవచ్చు. వాళ్ళ దగ్గర కూడా వీడియోలు ఉంటాయి, మన వీడియోలు అంటే లాట్ ఆఫ్ మీడియా కూడా అక్కడ కవర్ చేసింది. ఒక్కొక్కళ్ళు బయటకు లాక్కురావడం కోసం లోపలికి వెళ్ళా, చాలా మంది బయటకు తీసుకొచ్చా, చాలా మంది 2 చేతులు పెట్టుకుని బయటకు తీసుకొచ్చా అక్కడ హెవీగా. ఎందుకంటే అక్కడ ఆయన 70 సంవత్సరాల వయసు ఉంది ఆయనకి. ఆయన గబక్కన ఏదన్నా చిన్న చిన్న ఏదైనా ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఇలాంటి టైంలో ఇబ్బంది అయిద్దని ఉద్దేశంతో అతనికి ఏమి ఫిజికల్ గా జరగకూడదని మన వెళ్ళిన క్రౌడ్ని బయట తీసుకోవడం కోసం నేను లోపలికి వెళ్ళిన మాట వాస్తవమే. కొట్టారా? ఎవరు కొట్టలేదని నేను అనుకుంటున్నాను. కొంతమంది కొట్టాం అని అనుకుంటున్నారు. కొట్టారని నేను అనుకుంటున్నారంటే క్షమాపణ చెప్పాడు, చెప్పిన తర్వాత కూడా కొట్టారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అలాగే పోలీసులు కూడా కేసు అదే పెట్టినట్టున్నారు కదా. అతను క్షమాపణ చెప్పలేదండి. అప్పుడు మేము వెళ్ళినప్పుడు క్షమాపణ చెప్పలేదు. అతను వెరీ క్లియర్ గా దౌర్జన్యానికి వస్తున్నారని కేకలేస్తున్నారు. కానీ వాళ్ళు క్షమాపణ చెప్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయాన్ని అందరి ముందు చెప్పించి పూర్తి చేసే బాధ్యత ఉండేది ఆ టైంలో. అతను ఆ క్షమాపణ ఆ టైంలో చెప్పలేదు, వెరీ క్లియర్ గా చెప్పలేదు. ఎందుకంటే చాలా వీడియోస్ కూడా ఉన్నాయి, ఏ వీడియోలో కూడా అతను క్షమాపణ చెప్పిన సందర్భం మీకు కనపడదు. చూడండి మాధవ్ గారు, ఇప్పుడు ఈ అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళిన విషయంలో గుంటూరు తెలుగుదేశం నాయకులందరూ సమన్వయంతో పనిచేశారు. ఎంపీ గారి డైరెక్షన్ మేరకు వీళ్ళందరూ వెళ్ళారు, ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్పానండి ఇందాక, ప్రోగ్రామ్స్ అన్నీ ముగించుకొని ఎంపీ గారు ఆయన ప్రోగ్రామ్కి ఆయన వెళ్ళిపోయి ఉన్నారు. నేను ఇంటికి వచ్చున్నాను. వచ్చి అది చూసేటప్పటికి తెలుసు పెద్ద టైం లైను, మేమేదో ప్లాన్ చేసుకోవడానికి పోలంత టైము. ఇప్పుడు ఆయన మాట్లాడింది ఆయన ఇలా మాట్లాడతారని ఎవరు ఊహించరు. మేబీ ఆయన ఇలా మాట్లాడాలి అన్నది ఆయనకు ప్రీ ప్లాన్డ్ అయి ఉండొచ్చేమో, కానీ ఇలా మాట్లాడాలి, ఈ మాట అనాలి, వాళ్ళని రెచ్చగొట్టాలి అన్నది హీ మస్ట్ హ్యావ్ ప్లాన్డ్ ఇట్. ఆయన అలా మాట్లాడతారన్నది నేను జోస్యం చెప్పి నేను ఊహించలేను కదా. సో ఆయనది మాట్లాడారు. కానీ ఆ విషయం నాకు తెలిసేటప్పటికే టైం, నేను వెళ్ళిన దానికి నాకు విషయం తెలిసేటప్పటికి 1 అవర్ మ్యాక్స్. ఆ 1 అవర్ గ్యాప్లో నేను ఇదంతా చేయగలిగాను అని అంటే అది వదిలేస్తాను నేను అనాలిసిస్ని. అయితే మహిళల కోసం మహిళగా వెళ్తున్నప్పుడు 4 మహిళల్ని వెళ్ళాలి, అడగాలి. ఎందుకంటే ఆయన కూడా మహిళను కించపరిచేలా మాట్లాడాడు, దానికి సారీ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక 4-5 మహిళలు ఆ టైంకి రెడీ. ఇప్పుడు నేను కాల్ చేస్తాను, వాళ్ళు వస్తారు అనేది కూడా వాళ్ళకి తెలీదు, నేను కాల్ చేస్తానన్న సంగతి వాళ్ళకి తెలీదు. కాబట్టి దే విల్ నాట్ బి వెయిటింగ్ ఫర్ మై కాల్. కాబట్టి నేను కాల్ చేసినప్పుడు రియాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళంత వరకు మాత్రం తీసుకొని నేను వెళ్ళాను. ఆ తర్వాత అసలు ఎంతమంది క్రౌడ్ పూల్ అయ్యారు, వేల మంది వచ్చారు కదా. దాదాపు వచ్చిన వాళ్ళు కూడా 4-5 గంటల పాటు ఉన్నారు అక్కడ. ఉన్నారండి. అంటే మాధవి గారు ఉండేసరికి వస్తున్నారు అని తెలుసుకొని వాలంటరీగా అన్ని డివిజన్ల నుంచి వాలంటరీగా వేల మంది మహిళలు వచ్చిన మాట వాస్తవం. ఎమ్మెల్యే గారు ఉన్నంతసేపు కూడా ఆమెతో పాటు నిలబడింది వాస్తవం. మళ్ళీ ఆమెతో పాటు చాలు అతను సారీ చెప్పేలా కనిపించలేదు, అతను దాని మీద అన్నెసరీగా ఇది వేరే పరిస్థితికి దారి తీసే పరిస్థితులు కనబడుతున్నాయి అని పోలీసు వారు రిక్వెస్ట్ చేయగానే ఎమ్మెల్యే గారు దాన్ని అంగీకరించి నిరసన ప్రకటించి బయలుదేరి రాగానే ఆమెతో పాటు వేల మంది మహిళలు తిరిగి వచ్చిన మాట కూడా వాస్తవం. నేను ఒక 4
ఫోన్ చేస్తాను అనుకోండి, మ్మ్. నలుగురు ఇంకో నలుగురు కాల్ చేసుకుంటారు కదండి, ఆబ్వియస్ గా మేము ఇలా వెళ్తున్నామని చెప్పుకుంటారు కదా. మ్మ్. మేబీ టైం అనేది అందరం ఒక్కసారి కాకపోయినా, నేను అక్కడ స్టబర్న్ అయి ఉంచున్నది ఏంటంటే ఆయన సారీ చెప్తే వెళ్తానన్నాను. మీరు 4 గంటల నుంచో పెట్టండి, 5 గంటల నుంచో పెట్టండి, మీరు ఎప్పుడు దాకా సారీ చెప్తే అప్పటిదాకా నేను ఉంటానన్నాను. నేను ఉండే టైం లోపు ఒకరికొకరు అదే అదే. చెప్పుకుంటారు, అది రీచ్ అవుతుంది, దానివల్ల అందరూ ఫామ్ అయి ఉండొచ్చు. తర్వాత పక్క నియోజకవర్గాల నుంచి కూడా వచ్చినట్టున్నారు కొంతమంది. వచ్చారండి. మ్మ్. అంటే పక్క నియోజకవర్గం అంటే గుంటూరు పశ్చిమ ఎలా ఉంటుందంటే అండి, ఆల్మోస్ట్ మీకు సత్తెనపల్లిలో వాళ్ళు కావచ్చు, పత్తిపాడులో వాళ్ళు కావచ్చు, ఈస్ట్లో వాళ్ళు కావచ్చు, జనరలీ అక్కడ నివాసం ఉంటారు. మేబీ వాళ్ళు అక్కడ ఓటర్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళ ఇళ్ళు అనేది ఇట్స్ అన్ అర్బన్ సిటీ కాబట్టి మీకు అందరూ మాక్సిమం కనపడుతుంటారు. ఇక మనకి చూస్తే మీరు ఆ 4 o'clock టు టిల్ 11 o'clock వరకు, 10 or 11 వరకు, అంటే టిల్ హిజ్ అరెస్ట్ 10:30కి అరెస్ట్ చేసినట్టున్నారు. ఊర్ల నుంచి రావడానికి కూడా టైం ఉంది. అవునవును. దే మస్ట్ హ్యావ్ కమ్. మరి రాంబాబు గారి అమ్మాయి ఏమో, మా నాన్న అసలు చాలా బుద్ధిమంతుడు, ఎప్పుడు ఎవరిని కూడా అసభ్యంగా మాట్లాడలేదు, ఆయన రాజకీయంగా విధానపరమైన విమర్శలు చేస్తారు కానీ ఎప్పుడు ఎవరిని తిట్టరు, అనవసరంగా మా నాన్న మీదకి వచ్చారని చెప్పి ఆవిడ నిన్న మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. అదే అండి, దానికి కూడా నేను విశ్లేషణ ఇచ్చి ఉన్నానండి ఆల్రెడీ. ఏంటంటే ఆయన ఎప్పుడు రాజకీయాల్లో తిట్టరు అనో, లేకపోతే చాలా మంచి వ్యక్తి, సారీ ఫీల్ అయ్యాను, ఇలాంటివన్నీ చెప్తారు. అయితే గతంలో కూడా మనం తీసుకుంటే కమ్యూనిటీ వైజ్ అంటే ఆయనకు అనిపించినవన్నీ అనేస్తూ ఉంటారు. ఫస్ట్ గబగబా అనేసిన తర్వాత మరి ఏం అన్నాక ఆలోచిస్తారు, ఆలోచించనరు. దానివల్ల ఏమవుతుందంటే కమ్యూనిటీ గురించి మాట్లాడేటప్పుడు క్యాస్ట్ యాంగిల్ తీసుకొచ్చి మాట్లాడినప్పుడు ఇదే క్యాస్ట్ యాంగిల్ గురించి చాలా ఘోరంగా మాట్లాడున్నారు ఆయన. మనకన్ని వీడియోస్ మనం ఇప్పుడు జస్ట్ ఇఫ్ యూ గో బ్యాక్, చెప్పు నీ అభ్యంతరం ఏంటి? అప్పుడే ఆవేశం వస్తుంది. మీరు చూసారు ఎప్పుడన్నా? అంటాడు, అనగానే ముందు అరిగలేస్తాడు, ఇంకోటి అంటాడు, వాళ్ళు చూసి రెచ్చిపోతాడు. కాసేపటికి మళ్ళీ ఇలా అంటాడు, ఇలా ఇంకోటి అంటాడు. పిచ్చి జనాన్ని ముందు పెట్టుకుని పిచ్చి కూతలు మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు, నీకు భవిష్యత్తు లేదు, రాజకీయాలకు నువ్వు పనికి రావు. కారణం ఏంటంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్. అంటే ఒక కాస్ట్ వైజ్ ఏదైతే, అంటే ఆవిడ పవన్ కళ్యాణ్ గారి వర్డ్ కూడా యూజ్ చేశారు కాబట్టి మాట్లాడిందిగా, మీరు చూస్తా ఊరుకుంటారు. ఇద్దరము ఒకటే కమ్యూనిటీకి చెందిన వాళ్ళం, మీరు కూడా మహిళలంటే మీకు ఎంత రెస్పెక్టో నాకు తెలుసు, అయినప్పటికీ మీరు ఎలాగా ఉన్నారు అని చెప్పి ఆవిడ క్వశ్చన్ చేశారు. మల్టిపుల్ డిజార్డర్ అది ఇది అని అనడమే కాకుండా ఈయన మ్యారేజెస్ గురించి కూడా ఇంకొక వీడియో ఉంది. అంటే నాకు మీరు మనకి వెనకాలకి వెళ్తే కులం గురించి కూడా మాట్లాడారు. నేను కులాన్ని బేస్ చేసుకుని రాజకీయాల్లోకి రాలేదు, అండ్ కాపులు తాగుబోతులు పనిచేయరు అని కూడా మాట్లాడారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. కాపు కమ్యూనిటీ గురించి కానివ్వండి, మన ఈ కాపు కమ్యూనిటీలో మంచి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రంగా గారు కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కానివ్వండి, ఒక్క మాట కూడా పాజిటివ్గా ఆయన మాట్లాడలేదు. అట్ ద సేమ్ టైం ఎంతో హ్యూమిలియేటింగ్గా ఆయన మాట్లాడడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయిపోయిందో, ఆ అయిపోయిన తర్వాత ఈయన ఈ సందర్భంగానే నా కాపు కమ్యూనిటీ కరెక్ట్ కాదు, ఇలా ఉంటారు అలా ఉంటారు అని మాట్లాడిన సందర్భంలో వెంటనే ఆయన మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేస్తారు. ఒక 4 or 5 hours తర్వాత ఐ థింక్ ఇలా ఒక ఇంటర్వ్యూ ఇస్తారు. ఇచ్చిన వెంటనే మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేస్తారు. ఆ వీడియోలో ఏముంటదంటే, ఎందరో నా కాపు కమ్యూనిటీ వాళ్ళని మనోభావాలని నేను హట్ చేశాను, అలా అనుండకూడదు నేను అని చెప్పి వెంటనే ఒక వీడియో రిలీజ్ చేస్తారు. ఇట్స్ వెరీ ఓల్డ్ వీడియో అది. అంటే ఇక్కడ నేను ఈ మాట ఎందుకు గుర్తు చేశానంటే, ఆయన సైకాలజీ, ఆయన ఫస్ట్ ఎలా అంటారు, దాన్ని మళ్ళీ ఎలాగా దాన్ని కవరప్ చేసుకుంటారు అన్నది. అగైన్ మళ్ళీ వెంటనే బయటకు వచ్చి చూస్తే ఇటు రాంబాబు గారు అటు రంగా గారి ఫోటో పక్క పక్కన పెట్టేసి కాపు కమ్యూనిటీలో ఇలాగా ఇదే రంగా గారి గురించి మళ్ళీ నేను ఆయన ఫాలోవర్ని కాదు, ఆయనకి నాకు ఏమి ఎలాంటి సంబంధం లేదు, నేనే అభిమాన్ గారిని మాట్లాడతారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత ఘోరంగా మాట్లాడతారు. మళ్ళీ ఆవిడ దాన్ని యూజ్ చేసుకుంటారు. ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు అని అంటారు, కానీ ఇవన్నీ మాట్లాడుతున్నారు అని అంటే
ఆవిడని కూడా నేనేమన్ను, ఇట్స్ స్క్రిప్టెడ్ థింగ్. అక్కడ ఏదో మీరు ఇది చదవండి అమ్మా, దీన్ని బేస్ చేసుకుని మాట్లాడండి అమ్మా అంటే ఆవిడ మాట్లాడి ఉంటారు అన్నది నా అభిప్రాయం. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, అయినా కూడా మీరు మా ఇంటి మీదకి వచ్చారు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారని మాట్లాడారు. అవును. అలాగే మీరు చెయ్యి ఎత్తితే రెచ్చిపోతున్నారు, మీరు చెయ్యి దించితేనేమో డౌన్ అయిపోతున్నారు. సో మీ సంజ్ఞల మేరకే ఇవన్నీ జరిగినాయని. అంటే దీనికి ప్రత్యక్ష సాక్షి ఎవరో, మరి దీన్ని ఎవరు రికార్డ్ చేశారో నాకు తెలియదండి. నేను చెయ్యెత్తడం ఛేదించడం ముందు ఆపండి వాళ్ళని వెనక అంటే డిఎస్పీ గారు ఆ సందర్భంలో మేడం వెనకాల పగలగొట్టేస్తున్నారండి, కొంచెం మీరు ఆపండి అని అడిగారు. వాళ్ళని నేను వద్దు మీరు వెనక్కి రండి, ఇంటి మీదకి వెళ్ళకు, వెనక్కి రండి అని చెయ్యెత్తాను. అఫ్ కోర్స్ వెనక్కి రమ్మని. అయితే ఎత్తితే వెళ్ళడం, దించితే ఆగడం, మరి ఈ స్క్రిప్ట్ నాకు తెలియదండి. రామచంద్రరావు గారు, మీకు ఆయన మీద ఏదో కక్ష ఉంది, ఆ కక్షని ఈ సాకు, దీన్ని సాకుగా తీసుకొని చంద్రబాబును దూషించాడనే సాకుతో మీరు అక్కడికి వెళ్ళారు, జనాన్ని తీసుకెళ్లారు, దాడి చేశారని కూడా అంటున్నారు. మరి ఏంటి, మీకు ఏమైనా పాత లెక్కలు ఏమైనా ఉన్నాయా? అసలేం లేదండి. రాంబాబు గారికి మనకి అసలు పాత లెక్కలు ఏం లేవు. మా పాత లెక్కలు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ రాంబాబు గారు కాదు. పాత లెక్కలు ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. వైసీపీలో ఉన్నారా? వైసీపీలో ఉన్నారు. ఓకే, మీకు అభ్యంతరం లేకపోతే పేర్లు చెప్పండి. కాసు మహేష్ రెడ్డి పిడుగురాళ్ళలో నా ప్రాజెక్ట్ మొత్తం పగలగొట్టించి అడిగిన దానికంటే ఎక్కువ డిమాండ్ చేసి, ఆ డిమాండ్ పూర్తి చేసినా కూడా నా ప్రాజెక్ట్ని డెస్ట్రాయ్ చేసి, ఆడ రోడ్లు వేయించాల్సి ఆపిచ్చేసి, అక్కడ ప్రాజెక్ట్ పరంగా నన్ను ఎంతో ఇబ్బంది పెట్టాడు కాసు మహేష్ రెడ్డి. అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. ఏంటనా ఇది కరెక్ట్ కాదు కదా అంటే, కింద వాళ్ళు వస్తారు, వాళ్ళు మాట మీద నిలబడరు, ఏం చేద్దాం అన్నాడు. నువ్వు నిలబడాలి కదా మాట మీద. అదే అదే, అలాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తుల మీద అంటే వీళ్ళ సూచనల మేరకేగా ఎవరన్నా అంతే పూర్తిగా సైట్ దగ్గర పూర్తిగా. అవును అవును. ఆ రోజున మేము వెళ్ళి కేసు పెట్టాం. మా కేసు తీసుకోవాలా, వీడియో ప్రూఫ్లు ఇప్పటికీ ఉన్నాయి, సీసీ కెమెరా ఫుటేజీలు ఉన్నాయి. అసలు ధ్వంసం చేయడం అంటే అది 200 మెషిన్ తెచ్చి 200 ప్రొక్లేరర్లు తెచ్చి నా ప్రాజెక్ట్ లోపలికి వచ్చి నేను సిమెంట్ రోడ్లు వేసి అన్ని బద్దలు కొట్టి నా అడ్డం వచ్చిన నా ఎంప్లాయీస్ ని దాంతో గుద్ది చంపించడానికి ప్రయత్నం చేసి కొంతమందిని కొట్టి హాస్పిటల్ పాలు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకోకుండా, పోలీసులు ఎవరు రెస్పాండ్ అవ్వకుండా, ఆ ల్యాండ్ని సబ్ రిజిస్ట్రార్లతో బెదిరించి సబ్ రిజిస్ట్రార్ల చేత రిజిస్ట్రేషన్లు చేయించి, అన్యాయపు రిజిస్ట్రేషన్ చేయించి, ఆ సబ్ రిజిస్ట్రార్లు డిస్మిస్ అయిపోయి సస్పెండ్ అయిపోయేలాగా వాళ్ళ చేత వాళ్ళ అధికార దుర్వినియోగం చేయించి, అప్పుడు రెవెన్యూలో పనిచేస్తున్న సర్వేయర్లను కానీ లేదంటే తహసీల్దారులు కానీ అక్రమంగా ఉపయోగించి ఇవాళ వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఊడే స్థాయిలో వాళ్ళ చేత అక్రమాలు చేయించి, ఇవాళ అసలు అది దాష్టికం అంటే, అన్యాయం అంటే అది, దుర్మార్గం అంటే అది. అలాంటి పరిస్థితులు తట్టుకొని వచ్చాం. వాస్తవంగా రాంబాబు గారికి మాకు పాత లెక్కలు ఏమీ లేవు, 100% ఏమీ లేవు. మేము సరదాగా ఆయనకి ఫ్యాన్. మేము సంక్రాంతికి మంచి డ్యాన్స్ ఉంటుందని బాగా ఎంజాయ్ చేస్తాం రాంబాబు గారు. చాలా మంది ఉన్నారు ఆ రకంగా చూసుకుంటే ఫ్యాన్స్. చిరంజీవి స్టెప్లు బాగా వేస్తున్నారు. నిన్న జరిగిన తర్వాత వైసీపీ వాళ్ళు మిమ్మల్ని, ఎంపీని విమర్శిస్తున్నారు. జకంపూడి రాజా జుట్టు పట్టుకొని రోడ్ల మీద ఇడ్చుకెళ్తాం, మాకు టైం వస్తుందని చెప్పి అన్నారు. దానికి మీరు కూడా చాలా పాలిష్డ్గా చెప్తూ కొట్టినట్టు రిప్లై ఇచ్చారు. సో వాళ్ళందరూ, అంటే జకంపూడి రాజా బయటపడి అన్నాడు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళందరి అభిప్రాయాలు అలాగే ఉన్నాయి. ఏంటి, ఇంకో 3 ఏళ్ళు ఆ తర్వాత మేము వస్తాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అంటున్నారు. నేను అదే అన్నానండి, మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి గల కారణాలు ఉంటాయి కదా, కారణాలు ఏంటి? అయితే ప్రజలు ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్, అది మీకు ఆల్రెడీ ఇచ్చున్నారు. మరి మీరు ఇవ్వాలనుకుంటున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటి? కంప్లీట్ వ్యక్తిగతమే కదా, ప్రజాస్వామ్యం లేదు ఇక్కడ. రిటర్న్ గిఫ్ట్ అంటే ఎలా వస్తారు మీరు? మీరే ఏదైనా మంచి పనులు చేసో, ప్రజలను ఉద్ధరించో రావాలి. పోనీ మేము ఏదైనా ప్రజల్ని మీకులాగా విధ్వంసం సృష్టించి పోవాలి. ఈ రెండు జరిగితేనే మీరు అనేది మళ్ళీ వస్తారు, మాకు ఏదైనా చూపిస్తారు. అలా కాకుండా మీరు చూపిస్తారు అంటే ఎలా చూపిస్తారు? పర్సనల్ గా మీరు మళ్ళీ దాడులు చేయడాలు, మా మీద దాష్టికాలు చేయడాలు, ఎక్కడ కనిపిస్తే అక్కడ, అంటే బెదిరించే ప్రవృత్తి ఎలా ఉందంటే, మీరేదో మమ్మల్ని చెయ్యాలి అన్న ఇంటెన్షనే తప్ప మీకు అక్కడ మేము వస్తాము అన్నదాన్ని, అది 29లో వస్తాము అని అంటే ఏం చేసి వస్తారో అన్నది నాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. నేను అదే అంటాను, మీరు మళ్ళీ వస్తారు అని అంటున్నారు కదా, మీరు ముందు పోయారు, మళ్ళీ ఎలా వస్తారో అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకోకుండా మళ్ళీ మీకు పదవి శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి, మీరు ఏదేదో మాట్లాడుతున్నారు అని అన్నారు. నేను మాట్లాడానా, సమాధానం చెప్పానా అన్నది ఫస్ట్ అనలైజ్ చేసుకోవాల్సింది విషయం ఇక్కడ. సో అంటే ఒకటండి, ఆల్మోస్ట్ కరెక్ట్గా ఆలోచించేవాళ్ళు
వైసీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, అభిమానం కావచ్చు, ద్వేషం కావచ్చు, కరెక్ట్గా ఏం మాట్లాడుతున్నారు అని ఆలోచించే ప్రతి ఒక్కళ్ళకి కూడా రిప్లైలు ఇలా ఉండవు. ప్రొటెక్ట్ చెయ్యాలి లేదా దాన్ని కోపంతోనో విద్వేషంతోనో సప్రెస్ చేయాలని అనుకునే వాళ్ళు మేము వస్తాం, మేము చూస్తాం అని మళ్ళీ ప్రవోకింగ్గా మాట్లాడతారు. ఇప్పుడు 6 నెలల నుంచి వాళ్ళు అదే చెప్తా ఉన్నారుగా, మళ్ళీ వస్తే మీ సంగతి తెలుస్తాం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అవును అవును, జగన్మోహన్ రెడ్డి కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. చేస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చూసుకుంటే మనం ఆయన ఎంకరేజ్మెంట్ అంతా కూడా మీరు కంప్లీట్ అంటే మేబీ ఆయన పెరిగిన వాతావరణం ఫ్యాక్షనిజం కాబట్టి ఓవరాల్గా స్టేట్ అంతా కూడా ఆ ఫ్యాక్షనిజాన్ని, ఆ ఫ్యాక్షన్ మైండ్ సెట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. ఆ ఏరియాది మీరు మొత్తం రాష్ట్రం అంతా అప్లై చేస్తాను అని అంటే కుదరదు కదా. ఇప్పుడు ఇక్కడ మీరు గుంటూరులో వచ్చి నేను అలాగా ఉంటాను అని అంటే ఖచ్చితంగా ఇక్కడ మైండ్ సెట్ పీపుల్ తీసుకోలేరు దాన్ని. ఇక్కడ పద్ధతిగానే మాట్లాడాలి. ఎందుకంటే మీరు చూస్తే గుంటూరు అంతా కూడా కాస్త ఫిలంథ్రఫిస్ట్ అని కాస్త మంచి సఫిస్టికేటెడ్ పీపుల్ ఉంటారు, ఆలోచించగలుగుతారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎకనామిక్ స్టేటస్తో వచ్చింది కాదు. బేసిక్గానే ఆలోచన పరులు అనేవాళ్ళు ఎక్కువ. మీరు ఇక్కడికి వచ్చి నేను తొడగొట్టేస్తాను అలా జరుగుతాను అని అంటే యాక్సెప్ట్ చేయరు. మీరు కాకపోతే ఏం చేస్తున్నారంటే ఓవరాల్ స్టేట్ అంతా కూడా ఆ మైండ్ సెట్ని ప్రొవోక్ చేస్తున్నారు. ప్రొవోక్ చేసి దానికి ఒక కళ్ళం అనేది వేయకుండా, అంటే మీకే అది కరెక్ట్ అనిపిస్తున్నప్పుడు మనకే కరెక్ట్ అనిపిస్తుంది అనుకోండి, మిమ్మల్ని రాంగ్ అని నేను చెప్పలేను. సో ద బేసిక్ మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది అని అంటే ఆయన దగ్గర ప్రాబ్లం ఉంది. తప్పు అనరు. దానివల్ల అది ఆబ్వియస్గా ఎంకరేజింగ్గా ఉంటుంది, ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ అది. సో మైండ్ సెట్ అనేది ఒక అధినాయకుడికి మైండ్ సెట్ అనేది అలా ఉంది. అప్పుడు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ మైండ్ సెట్ని మనం విశ్లేషణగా చూసుకోవాలంటే ఎన్నో ఉన్నాయి, గతంలో ఉన్నాయి. మీకు గతంలో ఎవరైనా ఈయన గురించి అంటే మనకి నాయకుల గురించి ప్రతిపక్షం గురించి బూతులు తిట్టారనుకోండి, ఈయన వాళ్ళకి మినిస్ట్రీలు ఇచ్చేవాడు, అలా ఎంకరేజ్ చేసేవాడు. లేదు చక్కగా అంటే నేను మీకంటే 2 ఎక్కువే తిట్టాలి అన్నట్టుగా తిట్టేవాళ్ళు. అది అసెంబ్లీలో ఉన్నామా రోడ్డు మీద ఉన్నామా అనే ఒక విచక్షణ కూడా లేకుండా అలా తిట్టేవాళ్ళు. అలాగా ఆయన ఎంజాయ్ చేసేవాడు. ఆ తర్వాత మొన్న అంటే ఈ గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నా కూడా ఆయన ఏదో అధికారంలో అన్నారు అందరూ ఎంకరేజ్ చేశారు అని అంటే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఈయన ఓడిపోయాక కూడా ఎలా అంటే ఎవరో మేము అందరినీ చంపేస్తాం, మేము వచ్చినప్పుడు చూస్తాం తొడగొట్టినా ఈయన నవ్వుతాడు, ముసి నవ్వుకుంటాడు. రప్ప అంటే మీరేంటి వాళ్ళని ఎందుకు అలా ప్రొవోక్ చేస్తున్నారు, అలా అనొచ్చా, మరి పబ్లిక్గా అలా మాట్లాడచ్చా అని అడిగితే తప్పేంటి అంటాడు. లేదు మనకి ఈ పార్టీ ఆఫీస్ పగలగొట్టేస్తే ఏకంగా బీపీలు పెరిగినాయి అన్నాడు. ఏమంటాడు మరి వాళ్ళకి కోపాలు వస్తే బీపీలు వస్తే అలాంటి పనులే కదా చేస్తాడు అని అంటాడు. ప్రతి చోట కూడా ఈయన ఎంకరేజ్ చేస్తాడు. మొన్న ఒక ఆయన ఎవరు బైరెడ్డి నాకు పేరు కూడా పూర్తిగా తెలియదు, ఆయన అంటాడు మేము ధర్నాలు జరిగే దగ్గర దొమ్మిలు జరిగే దగ్గర మేమే ఉంటాం, అక్కడ తన్నించుకుని మీరు హాస్పిటల్కి వస్తే మేమే ఉంటాం, అక్కడి నుంచి ఇంకో చోటుకి వస్తే మేమే ఉంటాం, కల్లో కూడా మేమే ఉంటాం. ఈయన నవ్వుతాడు అవి చూసి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే ఆ డైలాగులకి ఈయన పొంగిపోతుంటాడు. అంటే అఫ్కోర్స్ ఫ్యాక్షన్ మెంటాలిటీలో పొంగిపోవచ్చు. మరి మీరు సీఎం కదా, సీఎం కదా, సీఎంకు ఉండాల్సిన ఆలోచన తత్పరత ఎలా ఉండాలి? అన్ని స్టేట్స్ ఒకేలాగా ఉండవన్న మినిమం ఆలోచన ఉండాలి. నిన్న చూడండి మీరు అనంతపూర్లో ఏం జరిగింది చూడండి. ఒక ఆవిడది తలకాయ కోసేసి, అఫ్కోర్స్ వాళ్ళిద్దరు వైసీపీ వాళ్ళే అయ్యున్నప్పటికీ కూడా అంటే మైండ్ సెట్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు తలపట్టుకొని మొత్తం ఊరంతా తిరిగాడట. ఇది తప్పు అని మీరు చెప్పలేదు. రప్ప అంటే తప్పేంటి అన్నాడు. ఇప్పుడు ఆడు తలపట్టుకొని రప్ప అంట పెద్దగా అరుస్తా తిరిగాడు ఊళ్ళో. ఆయన తిరుగుతున్నాడు, మీరు సోషల్ మీడియాలో చూడండి అందరూ రప్పానే అంటున్నారు. అంటే యూ ఆల్రెడీ ఆ సీడ్ వేసి దాన్ని పెంచి పోషించి పెద్దగా చేసి మీరు కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ని పులివెందలు చేయాలనుకున్నారు. ఇటు తీసుకెళ్తున్నారు, అది తప్పు కదండి. సో వెన్ ద లీడర్ ఈజ్ సో ఫాలోవర్స్ అందరూ కూడా అలాగే ఉంటారు కదా, ఏం మార్పు వస్తుంది? కంప్లీట్ DNA మొత్తం మీరు విద్వేషము ఆవేశము లేదంటే ఇట్లాంటి అరాచకం అక్రమాలతో మీ మైండ్ సెట్ అంతా నిండిపోయి ఉంది. అదే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు పదవితో సంబంధం లేకుండా. ఏదో మీకు అహంకారం వచ్చేసింది అధికారం ఉంది కాబట్టి అన్నారు అంటే కాదు, అది అధికారంతో వచ్చింది కాదు, ఇట్స్ సెల్ఫ్. అది సెల్ఫ్గా ఒక అధినేతకే ఉంటే వెనకాల ఉన్న వాళ్ళందరూ ఆయన ఇంప్రెస్ చేయడానికో ఆయన ఫాలో అవ్వక తప్పకో ఇదే ప్రవృత్తి ఉంటుంది కదా. అది జరిగింది కాబట్టే కదా మీకు మొన్న 11 వచ్చాయి.
అదర్వైజ్ పీపుల్ ఏమన్నా అంత మనం ఏదో మభ్య పెట్టేస్తే అలా కాదు కదండి. మరి మీరేమో మీరు గనక మళ్ళీ మళ్ళీ తిడితే మళ్ళీ మళ్ళీ వస్తాం అంటున్నారు. మీ నాయకుడు ఒప్పుకుంటారా మళ్ళీ మళ్ళీ రావడానికి? క్వశ్చన్ చంద్రబాబు చేయడానికి నాయుడు కూడా గారు ఒప్పుకోకపోతే, క్వశ్చన్ చేయడానికి కూడా ఒప్పుకోకపోతే ఎలా అన్నది కూడా నా క్వశ్చనేనండి. రోజు మళ్ళీ మళ్ళీ వస్తాం అన్నది ఎప్పుడండి? మీరు ఇలాంటి పనులు కనుక మళ్ళీ చేస్తే మళ్ళీ వస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అయినా కూడా స్టేట్ అంతా ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు నో లీడర్ కెన్ డినై ఇట్. మీరు తప్పు చేస్తున్నాం, మేము క్వశ్చన్ చేస్తాం. నేను ఇవాళ క్వశ్చన్ చేశాను, రేపు నన్ను చూసి తప్పుని క్వశ్చన్ చేసేవాళ్ళు ఒకళ్ళు వస్తారు. నేనే క్వశ్చన్ చేయకుండా ఎందుకులే అని ఊరుకున్నాను. సరే ఆడపిల్లే మాట్లాడింది మనకేంటి అని ఆలోచన పరులు వస్తారు కదా. సో అలా పోనీ నేను క్వశ్చన్ చేసింది ఏంటి, మీరు తప్పునే కదా నేను క్వశ్చన్ చేశాను, క్వశ్చన్ చేయడానికి వస్తాం. మీరు వాళ్ళు అంటున్నట్టుగా ధర్నాలకి, దోపిడీలకి, లేకపోతే అరాచకాలకి వాళ్ళని ఏదో చేయడానికి 100% రాం. ఈసారి చాలా శాంతియుతంగా మన మహాత్మా గాంధీ గారు ఎలా అయితే కూర్చున్నారో రోడ్డు మీద అలా బయట ఇస్తాం. పోనీ మొత్తం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మనకి ఆంధ్ర స్టేట్ లో కావాలి అని అంటే తీసుకొద్దాం. వాళ్ళు స్టిల్ అలాగే ఉంటే అది అంతేగాని దే చేంజ్డ్ ఎవ్రీథింగ్ విల్ వాళ్ళు ఏం చేంజ్ అవ్వలేండి. మీరు అలాంటి ప్రేమలను పెట్టుకోమాకండి. వాళ్ళు చేంజ్ అవ్వరు. మీరు కూడా టిట్ ఫర్ టాట్ అన్నట్టుంటే వాళ్ళు ఏమైనా చేంజ్ అవుతారేమో. కానీ టిట్ ఫర్ టాట్ ఇన్ ఏ వెరీ స్మూత్ వే ఉంటుందండి, అందులో అయితే ఏం డౌట్ లేదు. రామచంద్ర గారు ఫోన్ చేయలేదా? సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ మీకు ఫోన్ చేసి సీఎం గారు చేసి ఉంటారా ఏంటి గొడవ అంతా ఎందుకు చేస్తున్నారని? వాస్తవంగా మిత్రులు చాలామంది నీకు కాల్ వస్తే మా బాబు గారు కాల్ వచ్చిందంటే అప్రిషియేట్ చేస్తారేమో అనుకున్నా. కొంతమంది కాల్ చేసి ఇంకా తిట్టలేదా మిమ్మల్ని అని అడిగారు. నిజమే కదా, ఈ యాంగిల్లో ఉంటారు కదా. అప్రిషియేషన్ ఎందుకు? అప్రిషియేషన్ మేము ఫీల్ అయింది ఏంటంటే, మేము అనుకున్న మూమెంట్ డెఫినెట్గా ఓన్లీ మేము చేసినంత వరకు కూడా క్వశ్చన్ చేయడం వరకే. దాని తర్వాత ఏదైతే జనాల్లో వాలంటరీగా రాంబాబు గారు మాటలకి సీఎం గారు మా ఒక్కరికి కాదు కదా, స్టేట్ అంతా సీఎం కదా ఆయన, అలా వాలంటరీగా రెస్పాండ్ అయిన వాళ్ళు, మాతో సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళు కానీ, కొంతమంది యూత్ కానివ్వండి, తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్కి కొంత రీజన్ ఉంది. ఆ రీజన్ కూడా దాని ఇంపాక్ట్ కూడా మా మీదే ఉంటుందేమో, దానివల్ల ఆయన మమ్మల్ని ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నాం. కాకపోతే వాళ్ళ పెద్దల ద్వారా మాత్రం మాకు వచ్చిన ఇన్సిడెంట్ ఏంటంటే, మా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు వైలెన్స్ వైపు మాత్రం వెళ్ళొద్దు, మీరు ఏదైతే సైలెంట్గా మీరు చేసే ప్రొటెస్ట్ ఉంది అంతవరకే చేస్తే మాత్రం అభ్యంతరం లేదు, కానీ వైలెన్స్ వైపు వెళ్తే మాత్రం మీ మీద కూడా చర్యలు ఉంటాయి అనేది మా అధినాయకత్వం తెలియజేసింది. అట్ ద సేమ్ టైం డైరెక్ట్గా ఆయన అయితే గుడ్డు లేదు బ్యాడ్ లేదు. కామన్ మ్యాన్ అంటే మీ కాన్స్టిట్యున్సీలో ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఎవరైనా ఫోన్ చేసి మీరు చేసింది తప్పు అని అన్నారా? లేదండి. అసలు ఏంటంటే, నేను వాస్తవంగా ఆ టయానికి బాబు గారిని అన్నారనేది మనసులో ఎమ్మెల్యే గారికి కానీ, మాధవ్ గారికి కానీ, నాకు కానీ, లేదంటే మా కాన్స్టిట్యున్సీలో ఉన్న లీడర్లకు కానీ, లేదంటే మహిళలకు కానీ, ఒకసారి మేము వెళ్ళి ఆ కార్యక్రమం అయిపోయింది సింపుల్గా. అంతవరకు ఒక ఇన్సిడెంట్ మాత్రం అనిపించింది. దాని తర్వాత పరిణామాలు అది ఎన్ని వేల మంది, వందల మంది ఫోన్లు చేస్తా కాన్స్టిట్యున్సీలో పెద్ద పెద్ద వాళ్ళు కానీ, లేదంటే ఇక్కడి నుంచి బయట సీట్ లేని ఎన్ఆర్ఐస్ కానివ్వండి, వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, మన తెలుగు వాళ్ళు, వీళ్ళందరూ కూడా వెరీ క్లియర్గా చెప్తుంది ఏంటంటే, మీరేదో టెంపరీగా ఏదో డబ్బు ఉందని రాజకీయాలకు వచ్చారు, 4 రోజులు ఉంటారు పోతారు అనుకునే యాంగిల్లో ఉండేవాళ్ళం మేము. పార్టీని మీరు ఓన్ చేసుకొని నిరంతరం పనిచేస్తున్నారంటే పని మీద ఇంట్రెస్ట్ అనుకున్నాము. పార్టీని ఓన్ చేసుకున్నారు మీరు, మీకు మంచి ఫ్యూచర్ అయితే గ్యారంటీగా ఉంటుంది. మీలాంటి మేడం లాంటి ఎమ్మెల్యే పార్టీకి అవసరం, మేడం లాంటి లీడర్ పార్టీకి అవసరం అని వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే మాకు కొంచెం ఎస్, మేము పార్టీ సీనియర్లు ఎలాగైతే ఉన్నారో మాకు కూడా జూనియర్లుగా ఒక అవకాశం కల్పించారని మానసికంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. మాధవ్ గారు మీ మీద కేసు పెట్టారు, మేబీ మీకు ఫస్ట్ కేసా మీ లైఫ్లో? ఎలక్షన్ అప్పుడు ఇట్లానే పెట్టున్నారండి. ఏదో అంటే అది కోడ్ వైలేషన్ ఆఫ్ కోడ్ కింద. ఇలాంటి అనుభవం ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ఏమనిపించింది? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీ ప్రభుత్వం అధికారంలో ఉండి మీ మీద A1, మీ భర్త మీద A2 కేసులు పెట్టారు. ఎందుకు వచ్చిన గోల్ ఇదంతా మనం అనవసరంగానే అనిపించిందా? సార్, ఒకటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది కాబట్టి ప్రజాస్వామ్యంలో కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాలి అన్నప్పుడు దాన్ని అదే విధంగా ముందుకెళ్లే పరిస్థితిలో ఉన్నప్పుడు వెళ్ళిందని ఐ యాక్సెప్ట్ ఇట్. అయితే మీరు పెట్టింది A1 క్రిమినల్ అని పెట్టారు. ఇక్కడ ఎలా ఉందంటే, నేను
ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాను. నా చేతిలో కనీసం ఆయనని కాల్చడానికి పట్టుకోవాల్సిన పేపర్ కూడా లేదు. అందరూ ఆయన ఫోటో ఉన్న పేపర్లని కాల్చడానికి వాటికి వీటికి అది కూడా నేను టచ్ చేయలేదు. జస్ట్ ఐ హోల్డెడ్ మై హ్యాండ్స్, 2 హ్యాండ్స్ ఇలా పట్టుకొని నుంచున్నాను. నుంచొని మీరు బయటికి రండి, సారీ చెప్పండి చాలు అని అడుగుతున్నారు. అంటే చూశారు మీరు, ఎక్కడా కూడా నా చేతిలో కనీసం వాటర్ బాటిల్ తాగడానికి కూడా అరుస్తున్నప్పుడు వాటర్ బాటిల్ కూడా పట్టుకోలేదు. అలాంటిది వితౌట్ ఎనీ హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్ ఇన్ మై హ్యాండ్ ఇన్ దట్ మాబ్ నేను ఎలా ఏమన్నా అవుతాను అన్నది అనిపించింది. సరే ఓకే, ఇందులో కూడా ఏదో మనకి కావాలని ఫ్రేమ్డ్ మేనర్గా కనపడదు. A2 చూసుకుంటే లోపలికి వెళ్ళి బయటకు వచ్చే పిక్చర్ని వాళ్ళు పెద్ద మీడియాలో వాళ్ళ పేపర్లో మెయిన్ ఎడిషన్లో వేసి హత్యాయత్నం చేసిన రామచంద్రరావు లోపల నుంచి ఎమ్మెల్యే భర్త రామచంద్రరావు అని వేశారు. అంటే మీరు అక్కడ దానికి ఒక ఆధారం ఏమీ లేదు. ఆధారం ఏం లేకుండా A1, A2, A3గా మీరు ఫిక్స్ చేసుకున్న దాన్ని క్వశ్చన్ చేస్తాను తప్ప అక్కడ మీరు లా అండ్ ఆర్డర్ పరంగా నేను ఆ ప్రెమిసెస్లో ఉన్నప్పుడు మీరు దాన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూ లాగా తీసుకెళ్తే దాన్ని నేను క్వశ్చన్ చేయను. అండ్ ఇంకొకటి మీరు అన్నారు మాకెందుకు వచ్చింది ఈ గొడవ అని. మాకెందుకు వచ్చింది ఈ గొడవ అంటే ఇందాక రామచంద్ర గారు మాట్లాడుతా పిడుగురాళ్ళ ఇష్యూ చెప్పారు. పిడుగురాళ్ళ ఇష్యూనే అసలు మమ్మల్ని పాలిటిక్స్లోకి రావడానికి మేజర్ ఫైరింగ్ ఇష్యూ. అవునా? ప్రజాసేవ చేయాలి, మనకి మంచిగా ముందుకెళ్ళాలి, మన వంతుగా మనం ఏదైనా చెయ్యాలి అన్న ఒక ఇంటెన్షన్తో సివిల్ సర్వీసెస్ చేద్దాం అనుకున్నాను, చేశాను. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. చదువుకున్నాను, పాస్ అయ్యాను, సమ్ అదర్ కారణాల వల్ల రాలేకపోయాను. లేదు, డబ్బులు సంపాదిస్తున్నాం కాబట్టి మనం ఉన్న సొసైటీలో ప్రజాసేవ ఇలా కూడా చేయొచ్చు. కానీ బర్నింగ్ ఫైర్ ఉంటుంది చూసారా, అంటే ఒక ఇగ్నైటింగ్ పాయింట్ ఉంటుంది చూసారా, ఇగ్నైటింగ్ పాయింట్ ఈస్ పిడుగురాళ్ళ ఇష్యూ. అంటే మాకెందుకులే అనుకుంటే ఏదో కామ్గా ఆయన అడిగిన లంచం ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకా అధిక లంచం అడిగినప్పుడు అది కూడా ఇచ్చుండి ఏదో కామ్గా మనం ఎందుకు బిజినెస్ మ్యాన్లు, మనకు అవసరమే ఉంది అని పక్కన ఉండేవాళ్ళం. ఎక్కువ మంది అదే ఆలోచిస్తారు యూజువల్లీ. మనకెందుకు వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏదో వాళ్ళు అడిగింది ఇచ్చేసి వెళ్ళిపోదాంలే అన్నట్టు. ద ఎంట్రీ ఇంటూ ద పాలిటిక్స్ అంటే పాలిటిక్స్లోకి రావాలి, దీన్ని ఆపాలి, ఇంత భయంకరమైన అరాచకానికి మనం కూడా ఏదైనా చెయ్యాలి అన్నదానికి అప్పుడు పొలిటికల్ యాంగిల్ వచ్చిందే తప్ప అంటే ఏదైనా భయపడి వెనక్కి వెళ్ళే వాళ్ళమో ఇది ఎందుకులే మాకు అనుకునే వాళ్ళమో అయితే అసలు రావడానికే ఇంట్రెస్ట్ చూపించాం. సో ఇగ్నైటింగే ఇదండి, స్టార్టింగే ఇది. ఓకే, అయితే మొత్తానికి రామచంద్రరావు గారు మీరు రాజకీయాల్లోకి రావడానికి కాసు మహేష్ రెడ్డి కారణం అంటే నాట్ ఓన్లీ హిమ్ అండి. మామూలుగా జనరల్గా మనం కంబైన్ స్టేట్ అప్పుడు కానివ్వండి, స్టేట్ డివైడ్ అయిన తర్వాత కానివ్వండి, పొలిటికల్ లిమిట్స్ చాలా క్లియర్గా ఉండేవి, బౌండరీస్ ఉండేవి, బిజినెస్లో ఇంపాక్ట్స్ ఉండేవి కాదు. ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా జరిగేది, వ్యాపారాల డిస్టర్బెన్స్ ఉండేది కాదు. కేవలం నా కమ్యూనిటీని అవతల కమ్యూనిటీ టార్గెట్ చేసింది అనేది నాకు బాగా ట్రిగర్ అయిందండి. నా కమ్యూనిటీని అవతల కమ్యూనిటీ ట్రిగర్ చేసింది అనేది నాకు బాగా ట్రిగర్ అయింది. అది కరెక్ట్ కాదనిపించింది. మామూలుగా మంచితనం మీద 100 సార్లు అడిగాను నేను వెళ్ళి, ఇది తప్పు, అలా అవసరం లేదు, ఇంకేదైనా అవసరమైతే డబ్బులు అడిగితే ఇస్తాను నేను, కానీ ఫిజికల్గా రాకూడదు. ఎందుకంటే నాది వెరీ క్లియర్గా 1 నుంచి 1 నాది ఇష్యూ 1% నాది ఇష్యూ ఉంటే నేను ఒప్పుకుంటా. వెరీ క్లియర్గా అత్యాశ వల్ల మీ వాళ్ళు శివారెడ్డి, లింగారెడ్డి, రామిరెడ్డి అనే వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇమీడియట్గా వాళ్ళని కంట్రోల్ చేయనా నువ్వు, ఇది పొరపాటు, వాళ్ళకి ఏమైనా కావాలంటే నేను తీసుకో డబ్బులు, అంతే తప్ప ఫిజికల్గా చేయొద్దంటే వాళ్ళు అత్యాశకి వెళ్ళి చేసి వాళ్ళు ఎంత తప్పు చేశారంటే వాళ్ళు అంత తప్పు చేశారు. వాస్తవం చెప్పాలంటే ఈ రోజు కూడా నేను 2-3 సార్లు మరి ఎందుకో మరి పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం ఏంటో కానీ ఇవాళకి వాళ్ళ మీద కేసులు యాక్షన్ తీసుకోలేకపోయాం. మరి అంటే అధికారం ఉందని తీసుకుంటున్నారని అనుకుంటారేమో అనే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. మీరు గమనిస్తే నా మీద వచ్చిన ఫస్ట్ అలిగేషన్ కూడా అక్కడ పిడుగురాళ్ళకి సంబంధించిన అలిగేషన్, ఆంధ్రజ్యోతిలో మీకు అప్పుడు మెయిన్ ఎడిషన్లు వేశారు. అది కూడా ఎవరైతే మన సేమ్ కమ్యూనిటీ పర్సన్ ని లోబర్చుకొని అదే చట్టాన్ని ఉపయోగించి ఆ టైంలో జరిగిన యాక్టివిటీతో వచ్చిన అలిగేషన్ తప్ప గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పిడుగురాళ్ళ ఊరు కూడా ఈ రోజు దాకా వెళ్ళాలి. అంటే అప్పుడు అంశాన్ని హైలైట్ చేసి మొన్న చూపించి మా మీద కూడా మచ్చేసామని ఆనందపడే మనుషులు ఉండటం వల్ల జరిగిన ఇన్సిడెంట్ అంతే. అసలు ఈ గొడవ అంతా కూడా లడ్డు వల్ల వచ్చింది, లడ్డు కల్తీ దాని మీద జరుగుతున్న ఆరోపణలు ప్రత్యారోపణల వల్ల వచ్చింది. మీరేమనుకోకపోతే ఇందాక దానికి నాకు మనసులో కంటెంట్ క్యారీ చెప్పండి. వీళ్ళ A1 A2లో మీరు A1గా మీరు A2గా ఉన్నందుకు మాకు ఎందుకు ఇచ్చి గొడవ అని అనుకుంటున్నారు అన్నారు కదా.
A1 A2గా డెఫినెట్గా అసలు వాస్తవంగా కేసు పెడతాం సెకండ్ పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్ కేసు పెట్టాల్సింది ఎవరి మీద? కేసు పెట్టాల్సింది సీఎంగా ఉన్న వ్యక్తిని ఒక ఒక ఎక్స్ మినిస్టరో సంథింగ్ నార్మల్గా ఉన్న ఒక పొలిటికల్ లీడరో అలా మాట్లాడటం వల్ల అతని మీద కేసు పెట్టి చర్య తీసుకొని ఉండుంటే మేము అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అవును, అవసరమే లేదు. A1 లేడు, A2 లేదు. వన్స్ A1గా A2గా మేము మాధవి గారు ఉన్నారా, నేను ఉన్నానా, లేదా మా క్యాడర్ ఉందా, మా లీడర్లు ఉన్నారా, మా కార్పొరేటర్లు ఉన్నారా, లేదా మరి టీడీపీలో సీనియర్ లీడర్లు ఉన్నారా, యువత ఉన్నారా అని పక్కన పెడితే ఎవరి మీద పెట్టాలని అంశంకి వస్తే డెఫినెట్గా A1 A2గా మేము ఉండడానికి సిద్ధం. తప్ప మా క్యాడర్ అంతా మా తర్వాత ఉంటే మా ఇష్టం. లడ్డు వివాదం గురించి తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమి ప్రభుత్వం సరిగా దాన్ని జనంలోకి తీసుకెళ్ళలేకపోయింది. వైసీపీ అడ్డంగా దొరికిపోయినా కూడా బొకాయిస్తూ జనానికి తప్పుడు సమాచారాన్ని అందించడంలో విజయవంతమైందనేది ఒకటి ఉందండి, ఒక అభిప్రాయం ఉంది. ఎక్కడ ఫెయిల్ అయ్యారు మీరు? మనం ఎట్లా ఆలోచిస్తామంటే అండి, మీకు తెలిసిందే ఎలా ఆలోచిస్తామంటే అన్ని విత్ ప్రూఫ్స్ మొత్తం కూడా మనకు అంత పేపర్ అన్నీ మనకు తెలుస్తుంటాయి. నేను అన్నాను, మీరు ఆ పీరియడ్లో లడ్డూని టేస్ట్ చూసిన వాళ్ళు, ఆ గుడికి వెళ్ళి లడ్డు తెచ్చుకొని తిన్నవాళ్ళు, ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు, అప్పుడే వాళ్ళకి తెలుసు ఏంటి ఇదేదో డిఫరెంట్గా ఉంది. మన లడ్డు ముందులాగా లేదు, క్వాలిటీ లేదు, టేస్ట్ డిఫరెంట్గా ఉంది, అసలు ఒక్క రోజుకి ఎందుకు బూజు పడుతుంది, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు. అంటే మనకేం కావాలి, మనం ఇదే గనక మనం ప్రభుత్వంలో ఉండి వీళ్ళు ప్రతిపక్షంలో ఉండుంటే ఖచ్చితంగా 2 రోజుల్లో ప్రూఫ్లు అన్ని ఆన్ పేపర్ వచ్చేసేవి. వచ్చి చూపించి ఇదిగోండి కావాలంటే ఇదిగోండి బూజు పట్టిన లడ్డు కూడా చూపించగలిగేవాళ్ళు వాళ్ళు చక్కగా. కానీ మనం వెయిట్ చేస్తాం, ఎందుకంటే సిస్టమ్కి రెస్పెక్ట్ ఇస్తాం, సిస్టమ్ త్రూ రావాలనుకుంటాం, అడ్మినిస్ట్రేషన్ త్రూ రావాలనుకుంటాం. ఈ లోపు పుణ్యకాలం కాస్త పూర్తయిపోద్దేమో అనేది అదే జరుగుతుంది అనుకుంటున్నాను నేను బహుశా కూడా. ఎందుకంటే అన్ని ఇన్సిడెంట్స్ అలాగే అయిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాష్టికాలు అన్నీ అందరికీ తెలుసు, కానీ మనం దేనికి వెయిట్ చేస్తున్నాం? ఫర్ ద ప్రూఫ్స్. మీరు ప్రూఫ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. జనానికి ఏంటంటే 2 ఏళ్ళు గడిచిపోయినాయి, అనేక అక్రమాలు జరిగినాయి అని చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. పదే చెప్పారు. లిక్కర్ కావచ్చు, లేదంటే తిరుమల లడ్డు కావచ్చు, లేదంటే కాదంబరి జత్వాని కావచ్చు, ఇట్లా చాలా కేసులు చెప్పారు, విచారణ మొదలుపెట్టారు. బట్ ఏది కూడా చివరిదాకా వెళ్లకుండా మధ్యలో ఆగిపోతుందనే అసంతృప్తి అయితే ఉందండి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి మనకి ఎలా ఉందంటే అండి, కంప్లీట్ స్టేట్ అంతా కూడా చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది ఎకనామికల్లీ, లేదంటే మనం డెవలప్మెంట్ పరంగా విపరీతంగా వెనకబడి ఉన్నాం. ఇప్పుడు వచ్చి అతనిలాగే అంటే చూడ్డానికి జనం కూడా ఏమనుకుంటారంటే, మీరు వచ్చి రాగానే వాళ్ళ మీద ఫోకస్ చేశారు కదా అని అడుగుతారు. మీరు ఇచ్చిన హామీల మీద ఫోకస్ చేయట్లేదు అంటే క్వశ్చన్ చేయడానికి ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ఇది అడుగుతున్నారు, ఇలా కాకుండా మనం వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు తీయడం మొదలు పెడితే, ముందు మీరు బోళ్ళని హామీలు ఇచ్చారు కదా, ప్రజలు ఆల్రెడీ ఏడుస్తున్నారు కదా, దాని మీద ఫోకస్ చేయొచ్చు కదా, నిధులు తేవచ్చు కదా అని అడిగేవారు. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంటే అది ఇంపార్టెంటే, నేను కాదనట్లా, కానీ ప్రియారిటీ ఏంటండి, మనం జనాల్ని బయటకు తీసుకురావడం చాలా ప్రియారిటీ. కాబట్టి కాన్సన్ట్రేషన్ కానివ్వండి, మనం పద్దాకలు ఢిల్లీలో లేకపోతే దావోస్లో వెళ్ళి తిరగడానికి కానివ్వండి, కారణం ఏంటంటే వి నీడ్ టు బిల్డ్ ద నేషన్ ఫస్ట్. ఆ యాంగిల్లో ఎక్కువ శాతం ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళకి మీరు అన్నట్టుగా కాస్త సమయాన్ని ఇస్తున్నాం ట్యాంపర్ చేసుకోవడానికి. అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? మీరు రాజకీయాలకు కొత్త, అవునండి, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, అసెంబ్లీలోకి వెళ్ళారు, ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే ఫస్ట్ టైం బోల్డంతా ఇక్కడ జరిగిన పరిణామాలు అన్నీ చూసిన తర్వాత అడుగు పెట్టడం కదండి. ముందు అంత మ్యాసివ్, అంతమంది, అన్ని చైర్లు, అక్కడ ఎదురుగా స్పీకర్ గారి చైరు, అదొక నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అదేమో అని అనిపిస్తుంది ఎవరికైనా. చాలా అద్భుతమైన ఫీలింగ్ అండి. కాకపోతే ఎంటర్ అయిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, వీళ్ళవన్నీ విని రోజు అసెంబ్లీని ఎలా అయితే పాడు చేసి పెట్టారో, అప్పుడు వెళ్ళిన తర్వాత అనిపించింది నాకు, పసుపు నీళ్లతో కడిగేసి కుంకుమ బొట్టు పెట్టి కమలం చేతికి ఇచ్చిన అమ్మవారిలా కనపడింది. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాంబినేషను నాకు అమ్మవారి ప్రత్యక్షమైనట్టుగా అసెంబ్లీ కనపడిందండి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అసలు గుంటూరులో చాలామంది బిగ్ షాట్స్ ఉంటారు, మీకు ఎట్లా వచ్చింది టికెట్? అందులో చంద్రబాబు నాయుడు గారు అసలు మిమ్మల్ని చూడకుండానే బీఫామ్ కూడా ఇచ్చారని చెప్పి అన్నారు. ఏంటి అసలు రామచంద్రరావు గారు ఏం చేశారు మీరు తెర వెనకాల? అంటే నేను లొకేషన్ అపాయింట్మెంట్ తీసుకొని అనంత్ కలవడం జరిగింది.
ఆయనతోటి ఒక 25 మినిట్స్ 1-to-1 కూర్చొని మాట్లాడే సందర్భంలో ఆయన మా లైఫ్ స్టోరీని పరిశీలించడం, మాకున్న ఫర్దర్ ఇంట్రెస్ట్ని పరిశీలించడం, సర్వీస్ ఓరియంటేషన్ పరిశీలించడం, ఆయన స్వయంగా తెలుసుకున్న విషయాలు కానివ్వండి, వీటన్నిటి మీద ఆయన ఇంప్రెస్ అయ్యి లోకేష్ అన్న లేచి హగ్ చేసుకుని డెఫినెట్గా సిస్టర్కి అవకాశం ఈసారి ఇస్తున్నాం, ఖచ్చితంగా మీరు మా గౌరవాన్ని, పార్టీ గౌరవాన్ని నిలబెట్టండి అని చెప్పినప్పుడు అన్న 100% 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకొని వస్తామన్నాని ఆ రోజు అన్నకు ప్రామిస్ చేసి వచ్చి లెక్క చేయకుండా ఎఫర్ట్స్ పెట్టి ఎంపీ గారు ఒక అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు. అంటే ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా బాగా పనిచేసింది ఎలక్షన్ టైంలో. క్యాడర్లో కూడా చాలా అప్పటికే విసిగిపోయి ఉన్న క్యాడర్ కూడా హెవీగా పనిచేయడానికి సిద్ధమైపోయారు. స్టేట్ వైడ్ పెద్ద మాబ్ క్రియేట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు రాక చాలా బలమైపోయింది. ఆయన రావటం చాలా బాగా బలమైంది. ఇటు కన్నా లక్ష్మణ్ గారు మన పార్టీలో రావడం కూడా బాగా అడ్వాంటేజ్ అయింది. ఇట్లా అన్ని రకాలుగా మనకి మంచి పాజిటివ్ క్లైమేట్ ఏర్పడి ఒక ఎలక్షన్ చేసిన రోజులు కూడా ఒక సూపర్ ఫెస్టివల్ లాగా, అంటే ప్రతిరోజు పెద్ద ఈవెంట్ లాగా, అంటే ఖర్చుగానే ఉండి జనాలుగానే ఉండి మాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎప్పుడు ఒక చిన్న వార్డు మెంబర్గా ఉంచాలా, పంచాయతీలో సర్పంచ్గా ఉంచాలా, అసలు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలే. ఏదన్నా ఎలక్షన్ టైంకి తెలిసిన మిత్రులు ఒకళ్ళిద్దరికి ఫండ్స్ ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించడం తప్ప విడిగా పొలిటికల్ ఇంపాక్ట్ లేని మేము ఆ ఇంట్రెస్ట్ అంటే మాకు 10 years నుంచి ఉంది. 10 years నుంచి పొలిటికల్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంది. కాకపోతే 2029కి ఏమో అనుకున్నాం కానీ అడ్వాన్స్గా రావాల్సి వస్తుందని అనుకోలేదు. ఎప్పుడైతే ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ దాటామో అడ్వాన్స్ చేయాల్సిందే. అంటే ఒక రకంగా చెప్పాలంటే మేము వచ్చిన టైం అండి అప్పటికి పవన్ కళ్యాణ్ గారు మనకి అసోసియేట్ అవ్వాల, అంటే కూటమి ఏర్పడలా. కానీ క్లైమేట్ కూడా మేము వచ్చే రోజుకి క్లైమేట్ కాన్ఫిడెంట్ గా లేదు. ఎంతో మంది టికెట్లు కావాలి వద్దంట్లు ఉన్నారు మీరు అన్నారు కదా, వీళ్ళు ఎవరు కూడా డబ్బు తీసి నేను ఖర్చు పెడతానని కానీ లేదంటే కేటరింగ్ మేము ఉన్నాం ధైర్యం ఇచ్చే పరిస్థితి కూడా చాలా మంది, ఒకళ్ళిద్దరు తప్ప అందరూ రెడీగా కూడా లేరు. మీరు కాస్త డీప్ గా డ్రైవ్ చేస్తే తెలిసింది కూడా. చాలా లోపలికి వెళ్తే పైకి మీ లోపలికి వెళ్తే కొన్ని మనసుల్లో దూరితే మీరు అవకాశం ఇస్తాము, మీరు ముందుకెళ్ళగలుగుతారా, మీరు చూపించుకోండి అంటే దాటేసి నాకేదో చైర్మన్ ఇవ్వని తప్పించుకునే పరిస్థితులు చాలా మంది ఉన్నాయి. అంటే 100% కాన్ఫిడెంట్ గా లేక ఎవరు డేర్ చేయలే. మేమైతే స్వాతంత్రం ఎంత భారతదేశానికి అవసరమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం ఏర్పడతాం అంత అవసరాన్ని బలంగా నమ్మి దీనికోసం సమిధ అవ్వాల్సి వస్తే సిద్ధమని నమ్మి 10 సంవత్సరాల నుంచి మేము నిలబెట్టుకున్న కంపెనీ వ్యవస్థను దాటి ఎట్టి పరిస్థితులు వాస్తవం చెప్పాలంటే సాక్రిఫైస్ నా లైఫ్ కి చాలా బిగ్ సాక్రిఫైస్. జగన్మోహన్ రెడ్డి అరాచకంగా పరిపాలిస్తున్న సమయం అది. మీకు వ్యాపారాలు ఉన్నాయి, అందులో మీ వ్యాపారాలు ప్రభుత్వం ఇబ్బంది పెట్టగలిగే వ్యాపారాలు. సో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ మీరు ఎట్లా అంత ధైర్యం ఎట్లా చేయగలిగారు? మాది చాలా పూర్ ఫ్యామిలీ అండి. 1-2 ఎకరాల్లో వచ్చిన వాళ్ళమే. మాకు దేవుడి దయ వల్ల, శ్రీశైల బ్రహ్మాంబ దయ వల్ల మేము కోరుకున్న దానికంటే బ్రహ్మాండంగా సెటిల్ అయ్యాం. అంటే మేము సెటిల్ అయ్యామంటే తృప్తికి లెక్క ఉండదు, మెజర్మెంట్ ఉండదు. మేము చాలా అంటే 10 ఎకరాలు పాస్ట్ తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా వెరీ హ్యాపీ. పైన మన పాస్ట్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి. అయితే ఒక్కసారి మనం ఈ రోజు చూడండి, మీరు ఇప్పుడు ఇరాన్లోనో ఇరాక్లోనో లేదంటే వేరే కంట్రీస్లోనో ఫుడ్ కోసం ఫైట్ చేస్తున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజు కూడా ఇవాళ కూడా ఫుడ్ కంట్రీ ఒక దేశం వాళ్ళ సిటిజన్కి ఫుడ్ ఇవ్వలేదు తలుచుకున్నా కూడా. అలాంటి దుర్భరమైన రాజకీయ పరిస్థితులు, అనిశ్చితి ఉంది కొన్ని ఏరియాల్లో యుద్ధం వల్ల కానీ రాజకీయ అంశాల వల్ల కానీ. ఇక్కడ సుభిక్షంగా ఉన్న మన రాష్ట్రంలో, అన్ని వనరులు ఉన్న మన రాష్ట్రంలో కేవలం ఒక వ్యక్తి వల్ల, ఒక పార్టీ వల్ల ఒక దుర్భరమైన బీహార్ లాంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటే ఇప్పుడు కూడా మన పెద్దవాళ్ళు సాక్రిఫైస్ చేయకపోతే మన స్వాతంత్రం వచ్చేదా? రాదు కదా. డెఫినెట్గా ఎన్నో సాక్రిఫైస్ చేస్తేనే ఈ రోజున భారతదేశం ఇంత సుభిక్షంగా ఉంది. కాబట్టి డెఫినెట్గా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడే మేము పార్టీలో రావడం జరిగింది. ఈ రోజు దాకా కూడా కేవలం సర్వీస్ చేయడం మీద మాత్రమే. ఏ అలిగేషన్ అని చెక్ చేయండి. ఇప్పుడు మొన్న కొన్ని అంశాల్లో చేస్తూ కూడా, మొన్న మాధవ్ గారి మీద కూడా కొన్ని అప్రిషియేట్ చేస్తూ కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి అనే పదం వాడారు. ఇప్పుడు మేడం కమిషనర్ మీద పోరాడినా, లేదంటే వ్యవస్థ మీద పోరాడినా, దేని మీద పోరాడినా
ప్రజల యొక్క సమస్యల మీద తప్ప, ప్రజల యొక్క ఇంట్రెస్ట్ మీద తప్ప, మా సెల్ఫ్గా మా బిజినెస్ మీదో మా పర్సనల్ మీదో 0 ఇంట్రెస్ట్. 1% ఇంట్రెస్ట్ ప్రూవ్ చేస్తే మేము దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ చేయగలిగే పరిస్థితుల్లో మేము ఉన్నామంటే మేము ఆ రోజు చేసిన సాక్రిఫైస్ మా కాజు స్టాండ్గా నిలబడాలనే ఉద్దేశం మాత్రమే దాంట్లో ఉందండి. ఇక్కడ ఇందులో అండి పొటెన్సీని, మా క్యారెక్టరైజేషన్ని, యాటిట్యూడ్ని చూసారు, అదొక యాంగిల్, బలంగా నమ్మారు, ఫిక్స్ అయిపోయారు. అది లోకేష్ అన్న ఎస్ పర్ఫెక్ట్గా ఫీల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినప్పటికీ మళ్ళీ ఆయన కంప్లీట్గా ఆలోచిస్తారు కాబట్టి ఎప్పుడు కూడా రజక కమ్యూనిటీకి ఒక వాల్యూ మనకి ఇవ్వలేదు, ఈ ఛాన్స్ లేదు. సో ఇటు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి అని అంటే రజక కమ్యూనిటీ ఉమెన్, ఇప్పుడు ఉమెన్కి ఇవ్వాలి అన్న దానికి కూడా నా అపోనెంట్ని మీరు ఒక ఉమెన్ కాబట్టి ఒక ఉమెన్ని నుంచోబెట్టాలని అనుకున్నారు వాళ్ళు. ఫస్ట్ ఆలోచన ఉమెన్ నుంచో పెట్టాలి అని అనుకున్న తర్వాత దెన్ దే స్టార్టెడ్ అంత పొటెన్సీ ఉన్న ఉమెన్ ఎవరు, ఇక్కడ క్యాండిడేచర్ ఉన్న ఉమెన్ ఎవరు అన్నది వాళ్ళు అప్పుడు ఆ స్క్రూటినీకి వెళ్ళారు. ఎట్ ద సేమ్ టైం గుంటూరు కూడా మనకి అమరావతి ఉద్యమం అప్పుడు కావచ్చు, ఆయన అరెస్ట్ చేసినప్పుడు జరిగిన అప్పుడు పరిణామాల్లో ఉమెన్ దానికి రియాక్ట్ అయిన దాన్ని బట్టి కావచ్చు, గుంటూరు ఉమెన్ మీద ఒక మంచి అభిప్రాయం అయితే ఉంది. కానీ పొలిటికల్ గా వచ్చి స్టాండ్ బై అవుతారా స్టాండ్ బై అవుతారా అన్న దాని మీద మా క్యాండిడేచరు, క్యారెక్టరైజేషన్, మాకున్న యాటిట్యూడ్, ఎంత డెడికేషన్ లో ఉన్నాము అన్న దాన్ని వాళ్ళు అనలైజ్ చేసిన తర్వాత ఫిక్స్ అయిపోయారు ఇవ్వాల్సిందే. మీ వ్యాపారాల వల్ల మాధవ్ గారికి ఎప్పుడు రాజకీయంగా ఇబ్బంది కలగలేదా? వ్యాపారాల వల్ల రాజకీయంగా ఇబ్బంది లేదండి. వ్యాపారాల వల్ల ఆమె కారుకి డీజిల్ కొట్టడానికి, వాళ్ళ ఎంప్లాయీ జీతాలు ఇవ్వడానికి పనికి వస్తుందండి. అంతేనా? అంతేనండి. నెల నెల ఆమె జీతాలు నేనే కడతారు కదండి బిజినెస్ లోన్స్. మై పొలిటికల్ పార్టీ ఈస్ ఫండెడ్ బై భ్రమరా ఆఫీస్ టిల్ టుడే. అయితే గుంటూరు జిల్లాలో అందరి నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయా? ఎంపీ గారితో, ఎమ్మెల్యేలు? ఎక్సలెంట్ రిలేషన్స్. మేయర్తో ఎలా ఉన్నాయి? మేయర్ ఎంపికప్పుడు మీరు వ్యతిరేకించారన్న వార్తలు వచ్చినాయి. యాక్చువల్గా మేయర్ గారు ఆయన అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ సేవలు అందిస్తూ ఇన్ఛార్జిగా ఉన్నారు మేము వచ్చేటానికి. ఎప్పుడైతే బీసీ మహిళకి సీట్ ఇచ్చారనగానే ఆయన స్వయంగా అనౌన్స్ చేసి సపోర్ట్ చేసి ఆయన 100% పాజిటివ్గా నిలబడ్డారు. ఇప్పటికీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటా మీకు ఎంత మా కమ్యూనికేషన్ ఎంత బాగుంటుందంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం. రీసెంట్గా మార్కెట్ యాడ్ డైరెక్టర్ల పోస్టుల విషయంలో రాత్రే జీవో వచ్చిందండి. నిన్న వచ్చిందండి. దాని విషయంలో కూడా ఆయన మేము కూర్చొని ఎవరెవరికి వేద్దాం, ఎట్లా వేద్దాం అని అడిగి కూర్చొని ఆయన చెప్పినవి మేము చెప్పినవి కమ్యూనికేట్ చేసుకొని ఇద్దరు ఒక మాట మీద ఉండి, మేడం గారు మనకు ఒక మాట మీద ఉండి పోస్టులు చేయడం జరిగింది. అంటే అంత మంచి కమ్యూనికేషన్లో మేము ఉంటాం. దీనికి ఎంపీ గారి సపోర్ట్, సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. అయితే ధూళిపాడి నరేంద్ర గారితో మీకు ఏదో వివాదాలు ఉన్నాయని మీడియాలో వార్తలు వచ్చినాయండి ఆ మధ్య, వ్యాపారపరంగా ఏదో. వాస్తవంగా అది మామూలుగా నాకు అసలు బిజినెస్ పరంగా అలిగేషన్ 0 ఉంటుందండి. ఎందుకంటే 10 రూపాయలు పోయినా వదిలేసుకుని వచ్చే రకం మనం. అలాగే అన్ని దాదాపు 10 కాన్స్టిట్యున్సీల్లో, కృష్ణా, ప్రకాశం, గుంటూరు 3 జిల్లాల్లో 10 కాన్స్టిట్యున్సీల్లో గత దశాబ్ద కాలంలో వ్యాపారం చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా 10 కాన్స్టిట్యున్సీలో నాకు బిజినెస్లు ఉన్నాయి. అందరితో చాలా చక్కని సత్సంబంధాలు ఉంటాయి. అయితే ధూళిపాడి నరేంద్ర గారితో కూడా మాకు వివాదం లేదు. వాస్తవంగా చిన్న అపోహ ఒకటి ఏర్పడింది. త్వరలో అపోహ కూడా పోయిద్ది అని బలంగా భావిస్తున్నాను. ధూళిపాళ్ల నరేంద్ర ఆశీర్వాదం కూడా, బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి. మీరేమో వ్యాపారాల్లో బిజీగా ఉంటారు, తనేమో రాజకీయాల్లో బిజీగా ఉంటారు. మరి పిల్లల్ని చూసుకోవటం, అది ఫ్యామిలీ అఫైర్స్ ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు డబుల్ డ్యూటీ అయిపోయిందండి నాకు. ఎలా అంటే పాలిటిక్స్ కమ్ ఫ్యామిలీ అయిపోయింది. తనకి ఇప్పుడు ఏమైందంటే అదివరకులో 12ంటికి వచ్చేవారు ఇంటికి, ఇప్పుడు 3 AM వస్తున్నారు. ఎక్స్టెండ్ అయింది టైం తప్ప ఫ్యామిలీ, ఇంట్లో పిల్లలు అని అంటే అది కంప్లీట్ గా మళ్ళీ నా బాధ్యత అయిపోయింది. సో వచ్చిన తర్వాత వాళ్ళని కేర్ చేయడమో లేదంటే వాళ్ళని అడగడమో. సో చూసుకునే దీనిలో ఇప్పుడు గొడవలు కానీ చిన్న చిన్న ఇవి కానీ ఏముండవా? ఫస్ట్ నుంచి అలవాట్లేదు కదండి కొత్తగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి. ఫస్ట్ నుంచి అది నా బాధ్యత ఉంది కాబట్టి నువ్వు చూసుకోవచ్చు కదా అని ఆ యాంగిల్ కూడా అసలు అడగడానికి కూడా మనకు అవకాశం లేదు. ఎందుకంటే ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ చేసుకున్నారు కదా 3 AM దాకా, అలా అయిపోయింది. రామచంద్ర గారు బిజినెస్లోనే ఉంటారా లేకపోతే ఫ్యూచర్లో మీరు కూడా యాక్టివ్ పాలిటిక్స్? ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు కానీ ఇప్పుడు మీరు తెర వెనుకున్నారు, ఏదైనా ముందుకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఆలోచన? అంటే వాస్తవంగా మా వైఫ్ బాగా ఎడ్యుకేటెడ్ అండి. నేను అంత ఎడ్యుకేటెడ్ కాదు. జస్ట్ నేను అప్పుడు డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన వ్యక్తిని.
మా ఈమె ఎంసీఏ చేసి తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఎడ్యుకేటెడ్. తర్వాత కాలంలో ప్రొఫెషన్లో నేను బిజీగా ఉండటం వల్ల ఫ్యామిలీ బాధ్యతలు ఆమె పూర్తిగా తీసుకుంది. ఆ, పూర్తిగా బాధ్యతలు తీసుకొని చదువుకొని బాగా ఆమె కాలేజీ టైంలో బాగా యాక్టివ్గా మల్టిపుల్ స్కిల్ ఓరియంటెడ్గా ఉన్నా కూడా తర్వాత కాలంలో ఫ్యామిలీ ఓరియంటేషన్లో ఉండి గత 20 ఏళ్లలో మా పెళ్ళి 20 ఏళ్ళు అయిందండి, దాటింది. ఉండి ఒక్కసారే బయటకు వచ్చి ఇంత యాక్టివిటీ చేయగలిగిద్దని నమ్మకం నాకు లేదు. అయితే నేను పొలిటికల్గా నా ఇంట్రెస్ట్, ఆమెకు ఇంట్రెస్ట్ ఏం లేదు. నిన్నటిదాకా చాలా మందికి నమ్మకం లేదు. పొలిటికల్గా ఆమెకి ఇంట్రెస్ట్, నాకు ఇంట్రెస్ట్, ఆమెకు ఇంట్రెస్ట్ ఏం కాదు. పొలిటికల్గా అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ 29కి ఇంట్రెస్ట్ ఉంది. అయితే వన్స్ ఎప్పుడైతే ఆమెకి ఇంట్రెస్ట్, సరే ఆమెకి సీట్ వచ్చిందో, ఆమెకు సీట్ వచ్చిందో ఫస్ట్ ఇంటర్వ్యూకి టికెట్ వచ్చినప్పుడు మీ ప్రెస్ వాళ్ళు వస్తారు కదా, మీడియా అంతా వస్తుంది కదా, అడిగినప్పుడు ఇక్కడ ఏం మాట్లాడిద్దో నాకు విపరీతం భయం వచ్చింది. కనీసం ఏ పేర్లు నాలుగు రాజకీయ పేర్లు చెప్పాలి, పలానా థ్యాంక్స్ చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి, పాజిటివ్ ఉండాలి కదండి. ఆ టెన్షన్ తోటి కెమెరామెన్లకి రిపోర్టర్లకి అన్న కొంచెం అడిగాను, మీరు ముందు ఒకసారి అడిగి తర్వాత మైక్ పెట్టండి అన్న అని అడిగా నేను. అడిగితే ఒకళ్ళిద్దరు కాస్త ఫేవర్గా ఉండే టీవీలు మనకి వాళ్ళు అలాగేనని చెప్పి ఒకళ్ళిద్దరు సలహాలు చెప్పిన తర్వాత 1 మినిట్ మాట్లాడిపించాం. దాని తర్వాత మాట్లాడితే చాలు వాళ్ళకి పంపించేసాం, ఇవాళ రేపు నెక్స్ట్ టైం అని. ఎప్పుడైతే క్యాంపెయినింగ్లో, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఒక 5-6 స్పీచ్ల దాకా రోజు పక్కనే ఉండి భయపడుతూ ఉండేవాడిని. ఎందుకంటే రేపు మళ్ళీ ఒక్క మాట పొరపాటు వచ్చినా పైన పిలుస్తారు, బాబు గారు చిన్న లొకేషన్ అన్న పిలుస్తారు, మళ్ళీ తిడతారు, ఏమైనా భయం ఉండేది. ఎప్పుడైతే ఈ మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వట్లేదండి, పూర్తిగా వదిలేసాం. ఫస్ట్లో కొన్ని రోజులు ఉండాలి కదా, నువ్వు లేకపోతే ఎట్లా నన్ను తెచ్చావు, ఉండాలి కదా అనేది. దాని తర్వాత కాలంలో వెన్ హ్యాండిల్ చేయగలుగుతుందో కాబట్టి పూర్తిగా నేను అవసరం లేదని అనిపించింది నాకు. ప్రభుత్వపరమైన లేదా ఆమె ఎమ్మెల్యేగా బాధ్యతాపరమైన విషయాల మీద నేను ఏ రోజు ఒక నిమిషం కూడా టైం పెట్టలేదు, అంత అవసరం కూడా నాకు రాలేదు. ఆమె క్యాపబుల్గా చేయగలుగుతున్నారు కాబట్టి అవసరం రాలేదు. పార్టీ అందులో పైనుంచి ఎంపీ గారి సపోర్టు, ఏదైనా తెలియని విషయాల మీద తెలుసుకునే అవకాశాలు కానివ్వండి, పైన మనకి బాబు గారు, లొకేషన్, అందరూ లొకేషన్ సెకండ్లో రెస్పాండ్ అవుతారు. ఏ విషయం ఉన్నా అన్న ఏంటన్నా నాకు సలహా చెప్పండి అన్న అంటే మాధవ్ గారికి వెంటనే రెస్పాండ్ అయ్యి గైడ్ చేస్తారు. సో అంత సపోర్ట్ పార్టీలో మనకి ప్రభుత్వం నుంచి ఉన్నప్పుడు మనం అవసరం లేదు. దీంట్లో పార్టీ పరమైన విషయాల్లో మాత్రం క్యాడర్తో కానీ వీటితో కానీ సింగిల్గా ఆడపిల్లగా చేయాలి అంటే డే అండ్ అటు ఫుల్ షెడ్యూల్ దీంట్లో పెట్టుకొని ఇటు క్యాడర్ పరంగా చేయాలంటే ఒకటే చేయకూడదని నా ఉద్దేశం కూడా. ఎందుకంటే ఓవర్ టైడ్ అయిపోతారు. కాబట్టి పార్టీ పరమైన విషయాల్లో పార్టీకి సంబంధించి ఆమె బాధ్యతల్లో భాగం పంచుకుంటాను. భవిష్యత్తులో కూడా ఆ సహాయ సహకారాలు నా తరపు నుంచి అందుతాయి తప్ప, ఆమె బాధ్యత కింద అందుతాయి తప్ప నాకేదో భవిష్యత్తులో పదవుల కోసం వచ్చే ఉద్దేశంలో మాత్రం నేను లేను. ఓకే, అసలు ఎట్లా మీ ఇద్దరికి, తనది హైదరాబాదు, మీదేమో గుంటూరు జిల్లా కదా, ఎక్కడ పరిచయం, ఎక్కడ లవ్, ఎట్లా, ఎవరు ప్రపోజ్ చేశారు, అసలు మీరు చేశారా? లేదండి, తనే చేశారు. తనే చేశారా? తనే చేశారు. అంటే ఐ లవ్ యూనో అదనో ఇదనో చెప్పుకోలేదు, మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాము. తను కెమెరామ్యాన్ అండి యాక్చువల్గా. ఇంట్లో నుంచి వచ్చి ఇక్కడ కెమెరామ్యాన్ గా వాళ్ళ మదర్ చనిపోయినాక హైదరాబాద్ లోను. అవునండి, నాది హైదరాబాద్, క్వార్టర్స్ లో ఉంటాం. నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, క్యాట్ లో చేస్తారు. సో మేము గచ్చిబౌలిలో క్వార్టర్స్ ఉంటాయండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ క్వార్టర్స్, అందులో మేము ఉండేవాళ్ళం. ఆ క్వార్టర్స్ లో వెనకాల ఎప్పుడు ఏదో ఒక షూటింగ్ జరుగుతూ ఉంటది. ఈయన ఉషా కిరణ్ లో తన కెరీర్ స్టార్ట్ చేసి ఒక లైట్ మ్యాన్ గా, ఒక కెమెరా ఉమెన్ కింద మళ్ళీ ఆయన కూడా అసిస్టెంట్ కెమెరామెన్ గా ఉండేవారు. ఉన్నప్పుడు ఆవిడ మూవీ మా కాలనీలో జరుగుతుండగా రావడం. అయితే అంతకంటే ముందు స్టోరీ ఏంటంటే వీళ్ళది మా మదర్ది ఒకటే విలేజ్. ఓకే, సేమ్ విలేజ్. వీళ్ళ మదరు మా మదరు అందరూ ఫ్రెండ్స్. వాళ్ళంతా అంటే మనకి పల్లెటూరులో అందరూ కాస్త మనకి రిలేటివ్స్ లాగానే ఉంటారు. ఆ వరుసలు పెట్టి పిలుచుకోవడాలు కానివ్వండి, ఏదైనా వాళ్ళు చాలా ఆప్యాయతగా ఉండేవాళ్ళు. మా మదర్ కూడా ఊరు వచ్చినప్పుడు మాకు తెలియదు వీళ్ళు ఎవరో, కానీ ఆవిడ చాలా వెళ్ళిపోయి మా వదిన్ని పలకరించాలి, మా అన్నని పలకరించాలి అన్నట్టుగా వాళ్ళు ఉండేవాళ్ళు. క్యాస్ట్లకు అతీతంగా వరుసలు పెట్టి పిలుచుకునేవాళ్ళు. అది చిన్నప్పటి నుంచి ఉండేది, బట్ మాకు తెలీదు ఎవరు. తర్వాత హైదరాబాద్ లో ఈయన, మా అమ్మమ్మ అప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు ఈయన గుర్తుపట్టారు ఆవిడని. ఈ షూటింగ్ కోసం వచ్చారు కదా, వచ్చినప్పుడు ఆ మధ్యలో గ్యాప్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఈ క్రూ అంతా. అప్పుడు ఆ పక్కనే ఇల్లు కాబట్టి కాస్త వాటర్ కోసం అదికో దానికో దీనికో వస్తూ ఉంటారు. అప్పుడు ఆవిడని చూసి ఈయన గుర్తుపెట్టారు, మన విలేజ్ ఆవిడే కదా అని. అప్పుడు ఇంటికి రావడం అనమాట. చాలా షార్ట్ అండ్
షూటింగ్ కూడా మేబీ ఒక 10 డేసే జరిగినట్టుంది. 10 డేస్కి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. నేను కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చే టైంకి ఇంట్లో కూర్చొని వాళ్ళందరూ కబుర్లు చెప్తా ఉండేవాడు. మేము మాట్లాడేది మాట్లాడారు కదా కబుర్లు. ఉండేవాడు. నేను కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత చాలా షార్ట్ పీరియడ్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత నుంచి డెవలప్ అయింది. ఆ తర్వాత 3 yearsకి మా మ్యారేజ్. ఓకే, ఆ తర్వాత 3 years. 2 or 3 2 years. 2 yearsకి మ్యారేజ్ అయింది. ఈ 2 years జర్నీ అంటే మేము ఎస్టాబ్లిష్ అయ్యి మా మధ్యలో ఇది ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఆ 2 years. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చారు మీరు. ఆ తర్వాత జాబ్లో చేరానండి. సినిమా ఫీల్డ్ మానేస్తేనే పిల్లనిస్తాను నాన్న. అవునా? కండిషన్. జనరల్ గా రాజకీయం ఒకటి, సినిమా ఒకటి, రెండింటి మీద మంచి అభిప్రాయం ఉండదండి. మా నాన్న కూడా అదే కామన్ మ్యాన్ అండి. దానికి తోడు చదువుకున్నవాడు కాదు, నువ్వేమో చదువుకున్నావు, నీకు ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇదేదో అయిపోతానంటున్నావు, ఆ అబ్బాయి చూస్తేనే మరి ఏమి చదువుకోలేదు, ఎలాగా ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వట్లేదు కదా అని ఆయన అభిప్రాయపడ్డాడు. సరే పోనీ కనీసం మళ్ళీ దానికి తోడు సినిమా ఒకటి, కానీ ఇదన్నా ఒక ఉద్యోగస్తుడు అయితే ఇవ్వగలుగుతాను కానీ యాక్సెప్ట్ చేస్తాను కానీ సినిమా అయితే వద్దన్నారు. అందుకని పాపం దాన్ని వదిలేసి మళ్ళీ ఒక ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అప్పుడు అట్లా చాలా ఉన్నాయండి, ఒకటి కాదు, ఒక ఉద్యోగం, దాని తర్వాత చిన్న చిన్న బిజినెస్లు చాలా చేశారు. చాలా చేసిన తర్వాత రియల్ ఎస్టేట్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాంబాబు గారి ఇంటికి పరామర్శకు వచ్చాయండి. ఇప్పుడే వచ్చేటప్పుడు చూశాను, జనం హడావుడి ర్యాలీ చేస్తూ ఉన్నారు. సో ఈ పరామర్శని మీరు ఎట్లా చూస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పరామర్శ అనే ఏదైతే పదం ఉందో దానికి అర్థాలు మారిపోయినాయండి పూర్తిగా. ఎందుకంటే జనరల్గా మనం పరామర్శ ఇచ్చాలి అని అంటే ఒక బలమైన రీజన్ ఉండాలి, చాలా కష్టంలో ఉండాలి వాళ్ళు. ఆ మనిషి కష్టంలో కూడా ఎలా ఉండాలి, ఎవరి వల్ల దౌర్జన్యాలకు గురైన వాళ్ళో, ఎవరి వల్లనో బాధపడిన వాళ్ళో, లేదంటే వాళ్ళు నిజంగా కూరుకుపోయిన వాళ్ళనో, మనం అంటే అమాయకులు కొంత దాష్టికం వల్ల ఏదైనా ఇబ్బంది పడి ఉండొచ్చు. అంటే వరదలు వచ్చాయి మొన్న, అమాయకులు కామన్ మ్యాన్, అది ప్రకృతి వాళ్ళ మీద పగబట్టి వాళ్ళని ముంచేసినప్పుడు వాళ్ళ ప్రమేయం ఏం లేదు అందులో, కానీ వీళ్ళు దానికి సఫర్ అయ్యారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ యాక్షన్ వాళ్ళు సఫర్ అయి ఉన్నారు, దానికి పరామర్శ రావచ్చు. రోడ్ యాక్సిడెంట్లో చనిపోతారండి ఎవరైనా, వాళ్ళకి ఆ రోడ్ యాక్సిడెంట్కి పాపం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, వాళ్ళ తప్పే ఉండదు, కానీ చనిపోతారు, దానికి పరామర్శించవచ్చు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు, పరామర్శకు వెళ్తాం. జనరల్గా వాళ్ళ ప్రమేయం ఏమి ఉండదు, అది అంటే వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయి ఉండరు. కష్టాలు నష్టాల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం అనేది సహజం, చాలా సహజం. అయితే ఇక్కడ ఈయన పరామర్శ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఎదుటివాడిని విపరీతంగా కష్టపెట్టి వాడు దాష్టికానికి గురి చేసి ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టి ఇంకొకళ్ళని పొడిచి చంపి మాటలతోనో చేతలతోనో పొడి చేసి వాళ్ళు చట్టపరంగా ఏదైనా ఎదుర్కొంటున్నప్పుడు ఈయనెళ్ళి వాళ్ళకి సానుభూతిగా నుంచొని నేనున్నాను అని నుంచుంటున్నాడు. అంటే దీని అర్థం అది పరామర్శ లేకపోతే ఎంకరేజ్మెంటా అన్నది కూడా క్వశ్చన్ చేసుకోవాలి. అంటే పరామర్శ అనే వర్డే పూర్తిగా మార్చేసి దాన్ని రివర్స్గా తీసుకెళ్లే ఏకైక నాయకుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తారు. ఈరోజు చూస్తే మనం గడిచిన 4-5 ఇన్సిడెంట్లో కూడా చూస్తే ఎవరో విపరీతమైన స్కాములు చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఆయన జైల్లో ఉంటాడు. గంజాయి కేసుల్లో అక్రమాల్లో ఈయనెళ్ళి ఆయన పరామర్శిస్తాడు. అంటే పరామర్శ అంటే ఏంటి, మీరేం పర్వాలేదు వచ్చిన వెంటనే కూడా మళ్ళీ మీ గంజాయి లేదంటే మీ ప్రవృత్తిని కంటిన్యూ చేయొచ్చు అని ఈయన ఎంకరేజ్ చేయడానికి వెళ్తారా లేకపోతే దేనికి వెళ్తారు? ఆ పరామర్శకు అర్థం ఏంటో నాకు తెలియదు. ఎవరో విపరీతంగా వాళ్ళ నోరు పారేసుకుంటారు, వాళ్ళని ఏదైనా తప్పు అని చెప్పి మాట్లాడినప్పుడు ఈయన పరామర్శ. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబు గారు ఏ స్వాతంత్ర సమరయోధుడండి? ఎవరైనా బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని అక్రమంగా తీసుకెళ్లి లోపల పెడితే కాదు నేను ఉన్నాను అని చెప్పడానికి ఈయన వెళ్తున్నారా? దేనికి వెళ్తున్నారు? ఎంతో అనకూడని మాటలు ఒక సీఎంని అన్నప్పుడు దానికి ఆయన్ని సిస్టమ్ అనేది ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకపోయినా సిస్టమ్ రియాక్ట్ అయ్యి ఆయనకు ఒక శిక్ష వేసి మీరు రిమాండ్లోకి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఈయన వెళ్ళి ఆయన పలకరిస్తున్నాడు అని అంటే మీరు ఇది కంటిన్యూ చేయండి పర్వాలేదు అనే దాని అర్థం. వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి, మొత్తం మీరు దగ్గరుండి చేశారంటున్నారు, మీరు మీ ఎంపీ మీరు అందరూ కలిసి అంబటి రాంబాబు ఇంటి మీద. దీనికి ఒక చిన్న క్వశ్చన్ ఉందండి నాకు. ఈయన ఒక ప్లేస్కి వెళ్తాడు, ప్లేస్కి వెళ్ళినప్పుడు అంటే 2-3 ఇన్సిడెంట్లు. మిర్చియాడికి వచ్చాడండి, మిర్చియాడికి వచ్చిన తర్వాత ఈయన వెళ్ళిన తర్వాత రైతుల యొక్క జోబులు అంటే పిక్ పాకెటింగ్ విపరీతంగా జరిగింది. మిర్చి టిక్కీలన్నీ పోయినాయి. అంటే నేనేమంటాను, ఈయన టిక్కీలు ఎత్తేయడానికి వచ్చాడా
రైతుల్ని పరామర్శించడానికి వచ్చాడా? ఫస్ట్ క్వశ్చన్. ఈయన ఒక ఇన్సిడెంట్కి వెళ్తాడు, ఈయన వెనకాల చాలా మంది వస్తూ ఉంటాడు, ఈయన కారు కింద ఈయన అభిమాని పడిపోయి ఉంటాడు, ఈయన అయినా కూడా దాన్ని పట్టించుకున్నాడా పట్టించుకోకుండానే వెళ్ళిపోతాడు, అతను చనిపోతాడు. కానీ పోనీ చనిపోయిన తర్వాత అయినా అర్రే నా బండి వల్ల నువ్వు చనిపోయావు అని వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి పరామర్శించడం, ఆయనకి ఏదైనా ఇవ్వడం జరుగుతుందంటే జరగదు. అంటే ఆయన చంపడానికి వచ్చాడా ఆ ఇన్సిడెంట్కి? కాదు కదా. నువ్వు ఇంక దేనికో వచ్చావు, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ కూడా నేను క్షమాపణ కోసం వెళ్ళాను, ఖచ్చితంగా ఆయన మాట్లాడిన మాటలకి క్షమాపణ కోసం వెళ్ళాను. ఆ తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ చేయించడానికి వస్తే వేరే యాంగిల్లో ఉంటుంది. నేను అడగడానికి ఒకటి వెళ్ళినప్పుడు ఇంకొకటి జరిగినప్పుడు అది టైం లైన్ మనం చూసుకోవాలి. అంటే ఇట్స్ వాంటెడ్లీ డన్ ఆర్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ అన్నదానికి డిఫరెన్స్ ఉంటుంది. సో నేనేదో చేయించాను మీరు పాయింట్ చేస్తే నేను కూడా మీరు ఆ పలానా వ్యక్తిని చంపడానికే వెళ్ళారా అక్కడికి అని నేను క్వశ్చన్ చేస్తాను. ఇక్కడ మిర్చి టిక్కీలు కొట్టేయడానికి వచ్చారా మీరు వెస్ట్కి అని అడుగుతాను నేను కూడా. అప్పుడు దానికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. రామచంద్రరావు గారు, మీరు రియల్టరు, అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది, ఎలా ఉండబోతుంది? అంటే మీకున్న ఎంతో నాలెడ్జ్ ఉంటుంది కదా, ఆ నాలెడ్జ్ ప్రకారం అమరావతి డెవలప్మెంట్, అమరావతి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నేను నారెడ్కో అమరావతి చాప్టర్కి ప్రెసిడెంట్ కూడా అండి, రియల్ ఎస్టేట్ అసోసియేషన్కి. 100% అది ఒక అద్భుతం అండి. అమరావతి నగరాన్ని మనం దానికి ఉన్న మాస్టర్ ప్లాన్, అంటే ఒక ఇల్లు మనం కట్టుకోవాలి అంటే మనందరూ ఇల్లు కడతాం, లేదంటే ఇల్లు కట్టిందని కొంటాం. ఎలా ఉండాలని మనం కోరుకుంటాం? బెడ్రూమ్ ఎంత ఉండాలి, హాల్ ఎంత ఉండాలి, వాష్రూమ్ ఎంత ఉండాలి, ఎంట్రీ ఎలా ఉండాలి, అన్ని డైమెన్షన్స్ మనం ఊహించుకుంటాం కదా. దాని తగ్గట్టే ప్లాన్ గీసి కడతాం కదా. ప్లాన్ గీసినప్పుడే ఆ బిల్డింగ్ నిర్ణయం అయిపోయింది, అంటే ఎలాంటి బిల్డింగ్ రాబోతుందో నిర్ణయం అయిపోయింది. ప్లాన్ ఎలా గీసినా అది గొప్పగా ఏం రాదుగా. గొప్పగా గీస్తేనే గొప్పగా వచ్చింది. ప్యాలెస్కి ప్లాన్ గీస్తే ప్యాలెస్ వచ్చింది, గుడిసెకి ప్లాన్ గీస్తే గుడిసె వచ్చింది నిర్మించిన తర్వాత. ఇవాళ అక్కడ గీసిన ప్లాన్ ఒక అద్భుతం, ఆడ ఎగ్జిక్యూట్ చేస్తున్న ప్లాన్ ఒక అద్భుతం. రాబోయే రోజుల్లో అమరావతి భారతదేశంలో ఉన్న అన్ని నగరాల కంటే చాలా గొప్ప నగరంగా ఏర్పడటానికి కావాల్సిన విత్తనం పడిపోయింది. ఆయన విత్తనం వేసిన ఆయన చెట్లు కాయలు వచ్చిన దాకా ఉండాల్సిన పని కూడా లేదండి. ఈ రాష్ట్రానికి అద్భుతమైన ఫలాలను అందించినట్టే. ఎందుకంటే అంత పెద్ద రోడ్ నెట్వర్క్ తో ఉన్న గ్రిడ్ సిస్టమ్ తో రోడ్ నెట్వర్క్, అలాగే అక్కడ ఏర్పాటు చేస్తున్న 9 హెల్త్ సిటీ అని, ఫార్మా సిటీ అని, ఎడ్యుకేషన్ సిటీ అని, అలాగే మనకి అన్ని రకాలుగా మన గవర్నమెంట్ సిటీ అని అన్ని రకాలుగా ఏదైతే డిజైన్ చేశారో ఆ డిజైను చుట్టుపక్కల రాబోతున్న ఇవాళ పెట్టుబడులు, అప్పుడు వచ్చిన పెట్టుబడులు వెనక్కి పారిపోయేలాగా దాని తర్వాత ప్రభుత్వం 3 రాజధానులు ఉండటం వల్ల అయిపోయింది కానండి. లేదంటే ఈ పాటికి అద్భుతాన్ని మనం అందరం చూసేవాళ్ళమే. ప్రజలు చేతులారా అద్భుతాన్ని చూడటానికి దూరం చేసుకున్నారండి. ఈసారి దూరం చేసుకునే ఉద్దేశంలో ఎవరూ లేరు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అతి త్వరలో అమరావతి అనే అద్భుతాన్ని అందరూ సందర్శిస్తారు. చాలా మంది అనుకుంటారు, ఎందుకు ఇంకో పూలింగ్ అవసరమా, ఎక్స్ట్రా అవసరమా, ఇది అవసరమా, ఇది అవసరమా అంటున్నారు. ఇవాళ ఇల్లు కడితే పెద్ద ఇల్లు కడతారండి, ఇంటి ముందు ఖాళీ స్థలం లేకపోతే ఇంటికి విలువ లేదు. అలాగే ఇవాళ పెద్ద నగరం కడుతుంటే అది వైశాల్యంగా లేకపోతే దాంట్లో కావాల్సిన ఆహ్లాదకరమైన పార్కులు కానివ్వండి, యాంబియన్స్ కానివ్వండి, రోడ్లు వైడ్ రోడ్లు కానివ్వండి. ఇప్పుడు మనం ఏ సిటీ భారతదేశంలో హైదరాబాద్ తీసుకున్నా, బాంబే తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, ఏది సిటీ తీసుకున్నా రోడ్డు వైడనింగ్ అని ఇల్లు కూలుస్తూ రోడ్డు వెడల్పు చేయడం, పైపు లేయడం కోసం రోడ్లు పగలగొడతా భారతదేశంలో లక్షలాది కోట్ల రూపాయలు రోడ్లు పగలగొట్టి పైపులు వేయడం కోసం వాడుతున్నారు. అంత దుర్భర పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే అమరావతి లాగే నగరాన్ని డిజైన్ చేయాలి. అలా డిజైన్ చేసిన సిటీ కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఒక ఇమ్యూనిటీ ఇవ్వాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లో ఇమ్మీడియట్గా ఇవ్వగలిగేలాగా దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎలాంటి మహానగరాలు ఉన్నాయో అలాంటి నగరాలకు ధీటుగా తక్కువ రోజుల్లో తెలుగువాడి శోభని ప్రపంచానికి పరిచయం చేసే నగరంగా చాలా సిటీస్ ఇవాళ మనం చూస్తున్నాం వరల్డ్ వైడ్గా. అలాంటి సిటీస్ పేర్లు చెప్పుకునే పరిస్థితి, మన సిటీ పేరు చెప్పుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుందని ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా ఆ విషయం తెలిసి ఆ రాజధాని కోసం పోరాటం చేసి వాళ్ళ ఆ రాజధాని నిర్మించగలిగే పార్టీని అధికారంలోకి వచ్చేలాగా చేయగలిగారని కూడా ఇవాళ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. సో చివరిగా మీకు వ్యాపారాలు ఉన్నాయి,
రియల్ ఎస్టేట్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా వ్యాపారాలు? యాక్చువల్గా హాస్పిటల్ ఉంది కానీ దాన్ని మేము వ్యాపారంగా భావించాం, సర్వీస్ ఓరియంటేషన్లో భావిస్తాం. ఏం పొలిటికల్గా వచ్చిన తర్వాత ఆ సర్వీస్ ఇంకా ఓవర్ సర్వీస్ అయ్యి లోడ్ ఇంకా పడతాం. ఎక్కడ గుంటూరులోనే ఉందా? గుంటూరులోని వికాస్ హాస్పిటల్ అని 100 బెడ్ హాస్పిటల్ ఉంది. దాని ద్వారా మేము కాన్స్టిట్యున్సీలో మెడికల్ సర్వీసెస్ కూడా ఇస్తా ఉన్నాం. ఓకే, మరి సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, రేపు పొద్దున ప్రభుత్వం మారుతుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, అప్పుడేంటి మీ పరిస్థితి? మేము ఎవరి వ్యాపారాన్ని రాజకీయాల నుంచి సైలెంట్ అవుతారా, లేదు ఎదుర్కొంటారా? ఎందుకంటే వ్యాపారం మీదకి వచ్చేస్తాడు ఖచ్చితంగా. ఇంతకుముందు వచ్చాడు కాబట్టి చెప్తున్నా అంచనాతో. మేము ఎవరి వ్యాపారాలని డిస్టర్బ్ చేయట్లేదండి. ఇప్పుడు ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కూడా 2,90,000 ఓట్లు ఉంటే 60,000 ఓట్లు వైసీపీ ఓట్లు మనం పోలేని. ఎట్లనే కానీ 40% ఓట్ బ్యాంక్ ఉందిగా, 39% 38% ఉందిగా. అందరూ బిజినెస్ పీపుల్లో అందరూ ఒక కమ్యూనిటీయో ఒక పార్టీయో ఒక రిలీజియస్ లేరండి. ఏ ఒక చిన్న బండి దగ్గర నుంచి ఎంత పెద్ద బిజినెస్ అయినా సరే, అంటే ఎంత పెద్ద సైజు ప్రాజెక్ట్ అయినా సరే, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మీరు ఎవరి చేత అయినా వీళ్ళు పొలిటికల్గా వచ్చి మా వ్యాపారానికి పార్టీ యాంగిల్లో చూసి 1% 1 రూపీ ఇబ్బంది పెట్టారు అని మీరు అనిపిస్తే మేము మా వ్యాపారం డిస్టర్బ్ అయినా మేము సహిస్తాం. అదే చెప్తున్నా, అదే అక్కడికే వస్తున్నా, అదేనండి, అదే వస్తున్నాం. సో మేము ఎవరి వ్యాపారాల మీదకి మేము వెళ్ళట్లేదు. మేమే కాదు, మా అధినేత కూడా, మన ఈ ప్రభుత్వం కూడా ఎవరి వ్యాపారాలను డిస్టర్బ్ చేయట్లేదు. మీరు గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో ఎవరు వ్యాపారాలు చేశారు వాళ్ళంతా చేస్తూనే ఉన్నారు. ఎవరి వ్యాపారాలు డిస్టర్బ్ అవ్వలేదు. కేవలం మా మీద కక్ష కట్టి రావడానికి కూడా ఎవరైనా ఫ్యూచర్లో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారే లేదా రాబోయే రోజుల్లో ఏదైనా ప్రభుత్వం మారటం వల్ల కనుక పరిస్థితులు వస్తే 100% ఫేస్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఓకే, మాధవ్ గారు, ఇప్పటిదాకా మాధవ్ గారు అంటే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అంటే ఏదో లో ప్రొఫైల్లో సాత్వికంగా ఉండే అమ్మాయి అనుకున్నారు అందరూ. మొన్నటి ఇన్సిడెంట్తో ఫైర్ బ్రాండ్ గుర్తింపు వచ్చింది. సో మీకు ఫైర్ బ్రాండ్ గుర్తింపు బాగుందా, లేకపోతే ఇంతకు ముందులాగా లో ప్రొఫైల్లో సాత్వికంగా కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఉండేది బాగుందా? అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు స్పందించకపోతే ఏదైనా తప్పే అంటానండి నేను. సాత్వికంగా ఉండాల్సిన పరిస్థితుల్లో సాత్వికంగా ఉండండి. అక్కడ విజ్డమ్ చూపించాల్సిన పరిస్థితిలో విజ్డమ్ చూపించండి. లేదు ఫైట్ చూపించాల్సిన పరిస్థితి ఉంటే ఫైట్ చూపించండి. గో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అంటాను తప్ప, సాత్వికంగా ఉంటే మీరు అక్కడ పక్కనోడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా మీరు సాత్వికంగా ఉంటాను అని అంటే ఎలా ఉంటుందంటే అండి, మన ముండా రెబిలియన్ అని 1899లో ఒకటి జరిగింది. ట్రైబల్స్ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడాలి. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉండేవి ఏంటండి, గన్స్, గన్ పౌడరు వగేరా వాళ్ళ ఆయుధాలు. వీళ్ళ దగ్గరే ఉంటాయి బాణాలు, గొరిల్లా వారు వీళ్ళది. మొత్తం ఆయన ఏం చెప్పాడంటే, ఆయన బిర్సా ముండా ఏం చెప్పారంటే, ఆయన ఏం చెప్పారంటే ఇలాగ ఫైట్ చేస్తున్నాము కానీ లాస్ట్ మినిట్లో ఏమైందంటే మీరు ఎదుర్కోండి, మొత్తం మీ బాణాలు అవన్నీ కూడా ఆయుధాలు అయిపోతాయని, వాళ్ళు బ్రిటిష్ అన్నీ పూలైపోతాయని, మీరేం పర్వాలేదు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన యుద్ధంకి వెళ్ళారు వీళ్ళంతా. అక్కడేమో బ్రిటిష్ గుళ్ళు ఫిరంగులు, ఇక్కడేమో బాణాలు. ఏం జరిగిందండి, ట్రైబ్ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. చాలా ఫెరోషియస్ ట్రైబల్ నాయకుడు ఆయన. బట్ స్టిల్ ఏమైంది అంటే, మీరు అవతలది వచ్చేది ఏంటో దాన్ని బట్టి మీరు యువతలు దాన్ని ప్రయోగించాలి తప్ప, ఇక్కడ ఇలా ఉంటానంటే అలా, అక్కడ అలా ఉంటానంటే ఇలా అంటే కుదరదు. నేను అఫ్కోర్స్ నా మెంటాలిటీ, నా యాటిట్యూడ్, నా క్యారెక్టరైజేషన్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నేనే ముందు రెస్పెక్ట్ ఇస్తా. మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను ఇవ్వను, నేనే ముందు ఇస్తాను, తర్వాత నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను తప్ప సౌమ్యత లేదంటే బై పర్సనాలిటీ లేదంటే మనం మీ ఫేస్ చూస్తే అలా లేదండి అని అనొచ్చు అంటారు. అది ఇట్స్ జెనెటికల్ థింగ్, అది నా థింగ్స్ కాదు. మీ ఫేస్ చూస్తే చూడగానే భయం వేస్తుందండి అంటే దట్ ఈస్ ఆల్సో జెనెటికల్ థింగ్, అది కావాలని వచ్చేది కాదు. సో సౌమ్యంగా, శాంతంగా, అవసరమైన చోట ఉండాలి, క్వశ్చన్ చేయాల్సిన చోట క్వశ్చన్ చేయాలి, ఏ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ సిచ్యువేషన్ ఉండాలి. అది ఉండాలి అంటే కూడా మనలో ముందు ఆ నాలెడ్జ్ ఉండాలనుకుంటాను నేను. నాకైతే ఆ నాలెడ్జ్ ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.